తెలుగును ప్రశ్నలు నమస్తే. అటు రాజకీయ ఫ్యామిలీ, ఇటు చూస్తే యాక్టర్గా టర్న్ అయినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఖైదీ నెంబర్ 150, అలానే ఉప్పెనతో మంచి గుర్తింపు, తర్వాత పుష్ప, ఇలా ఆయన నటన ప్రస్థానం కొనసాగుతుంది. కిల్లి క్రాంతి కుమార్ గారు, సార్ నమస్తే అండి. నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ ఏంటి? జై శ్రీరామ్ ఏంటి? హిందూ అండి కాదు, జై శ్రీరామ్ కన్ఫర్మ్ కూడా. ఓకే, బాగా అలవాటు అయిందా లేకపోతే ఎట్లా అది మీకు? ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, హర్ హర్ మహాదేవ్ అని చెప్పడం మంచిది కదా. ఓకే, సో ఐఎమ్ హ్యాబిట్యుయేటెడ్ టు డూ దట్. ఓకే, ఎప్పటి నుంచి ఉంది అది? ఇది ఆల్మోస్ట్ 5-6 years అండి. అవునా? బట్ 18 years నుంచి ఐఎమ్ వెరీ డివోషనల్. ఓకే, 5-6 years నుంచి ఐఎమ్ వెరీ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్, అంటే నేను ఏదో న్యూస్లో చూశాను, ఒక హిందువుగా ఉన్నప్పుడు మన పలకరింపు అదే విధానంగా ఉండాలి, సనాతనకు సంబంధించి ఉండాలి కాబట్టి సో జై శ్రీరామ్ అంటున్నాను. ప్రజెంట్ ప్రాజెక్ట్ ఏం నడుస్తున్నాయి మీ సినిమాలకు సంబంధించి? షూట్ అయిపోయినవి. పుష్ప 2, ఓకే, గేమ్ చేంజర్, ఓకే, రాజా సాబ్, ఓ సన్నీ డియోల్ గారిది జాట్ అవుతుంది బాలీవుడ్ది, అవును, కిరణ్ అబ్బవరంది అయిపోయింది, మాస్ జాతర రవితేజతో అయింది, అండ్ మిరాయి చేస్తున్నాను. ఓకే, కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకా లాంగ్ లిస్ట్. ఎస్ 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 కమిట్ అయ్యి షూటింగ్ చేసి జరుపుకున్నవి, రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి ప్రాజెక్టులు ఇవి. సుమారుగా మీరు ఖైదీ నెంబర్ 150తో మీ కెరీర్ స్టార్ట్ అయింది, అదే నాకు తెలిసి. అవును. ఎన్ని సినిమాలు చేస్తుంటారు ఇప్పటికి? 9 films అంటే అంతే. 9 ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి. 9 రిలీజ్ అయిపోయింది. ఓకే, ఖైదీ నెంబర్ 150, సరిలేరు నీకెవరు, క్రాక్, వీరసింహారెడ్డి, కోటబొమ్మాలి, పక్కా కమర్షియల్, హరోం హరా, ఓకే, మిస్టర్ బచ్చన్. ఓకే, నా 8-9 సినిమాలు, 6 సినిమాలు 100 crores గ్రాస్, 100 కోట్ల గ్రాస్ వచ్చాయి. ఒక్క మిస్టర్ బచ్చన్ కరెక్ట్ చేయలేదు, కానీ మిస్టర్ బచ్చన్ వల్ల నాకు హీరోగా అవకాశం వచ్చింది. ఎవరో డైరెక్టర్ మూవీ చూశారు, చూసి సిద్ధు గారని ఒక డైరెక్టర్ మూవీ చూశారు, చూసి ఆయనకి ఎందుకో నేను సెట్ అయ్యాను అనిపించి పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో 2 main leadsలో మెయిన్ లీడ్గా చేస్తాను. లైన్అప్ అయితే చాలా బాగుంది, దేవుడి దయాలి. అసలు ఏంటి సినిమాకి రావాలంటే ఎందుకు అనిపించింది మీకు? ఫ్యామిలీ ఏమో పొలిటికల్ ఫ్యామిలీ, ఎవరు ఐడియా ఇది సినిమాలకు వచ్చింది? చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ అండి. అంతేనా? సో చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి 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 సినిమాల మీద ఇష్టం ఓకే వచ్చి ఇంకా ఆటోమేటిక్గా, అంటే చిరంజీవి గారి డాడీ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద లాస్ట్ 40 years. ఓ, సో అదే కాకుండా నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. ఎట్లా ఫ్రెండ్స్? ఎట్లా? డాడీ గుంటూరు మెడికల్ కాలేజ్లో డాక్టర్ చదువుతుండేటప్పుడు, సో చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీతో మంచి రిలేషన్ అది ఉండేది. సో మెడ్రాస్ వెళ్ళేవారు, చిరంజీవి గారిని కలిసేవారు. డాడీ ఒక 3 movies ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఓకే, ఆ తర్వాత అగైన్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ ప్రొఫెషన్. మదర్ కూడా డాక్టర్ కదా, సో మ్యారేజ్ అయిన తర్వాత దే స్టార్టెడ్ డాక్టర్ ప్రొఫెషన్. సినిమాల్లోకి వెళ్తాంటే ఇంట్లో పొజిషన్ ఏంటి, ఏం చెప్పారు? ఫస్ట్ వద్దన్నారు, తర్వాత అడ్జస్ట్ అయిపోయారు. ఎందుకు వద్దంటున్నారు చెప్పారా మరి? కారణం చెప్పారా? అంటే ఎందుకు సినిమాలు ఎందుకు, నువ్వు బిజినెస్ ఏదో చేసుకో, అక్కడికి వెళ్ళి అందరి దగ్గర నిలబడాలి, చేతులు కట్టుకొని అడగాలి, ఈ కష్టాలు ఎందుకు నీకు? లైఫ్లో మనల్ని ప్రూవ్ చేసుకోవాలంటే మనం కష్టపడాలి. సో నా ఐడెంటిటీ నాకు రావాలి, ఓన్గా రావాలంటే సినిమాలు ఒకటే కరెక్ట్ ప్లాట్ఫామ్. అందులో చిన్నప్పటి నుంచి సినిమాలకు వెళ్ళాలని ప్యాషన్ ఉండేది, సో ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. మరి మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు మీరు సినిమా కష్టాలు పడ్డారా? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏమైనా ఉన్నాయా? లేకపోతే అందరికీ ఉంటాయి సార్. చిరంజీవి గారు లాంటి పెద్ద వ్యక్తిగా ఉన్నప్పుడు అఫ్ కోర్స్ ఆయన అంటే బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా ఆయన ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వచ్చారు. అంటే ఆయన లెవెల్లో ఆయనకి రాలేదు. ప్రతి ఒక్కరికి కష్టాలు అనేవి ఎదురవుతాయి. ఓకే, ఎవరికి ఇక్కడ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టపడతారు, ఎవరు కష్టపడుకుంటారు. ఇంకా కష్టపడినా చాలా మందికి బ్రేక్ రాదు. అవును. సో సినిమాల్లో కష్టము టాలెంటే కాకుండా లక్ ఉండాలి. లక్ అంటే దేవుడి దయ ఉండాలి. సో కష్టపడిన ప్రతి ఒక్కడు అలా అనుకుంటే, కృష్ణానగర్లో నాకన్నా టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉంటారు, నాకన్నా అందమైన వాళ్ళు చాలామంది ఉంటారు. డిపెండ్స్, అంటే దేవుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడు. సో మొదటి అవకాశం చిరంజీవి గారు తెలియటం వల్ల చిరంజీవి గారు రిఫరెన్స్తో వచ్చిందా లేకపోతే ఎలా? చిరంజీవి గారు ఇస్ ద రిఫరెన్స్. ఓకే, 150లో అంటే నా చిన్నప్పటి నుంచి ఆయన చూసి 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 పెరిగి ఫస్ట్ నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా ఫస్ట్ సినిమాతోనే. ఓకే, అక్కడే నేను ఫుల్ హ్యాపీ. నా ఫస్ట్ డైలాగ్ చిరంజీవి గారితో, ఫస్ట్ సీన్ చిరంజీవి గారితో. సో ఓకే, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు యాక్ట్ విత్ హిమ్. ఆయన రికమెండ్ చేశారన్నారు, ఆయన షాక్ అవ్వలేదా సినిమాలు అంటున్నావేంటి బాబు అని? అంటే సినిమాలు పిచ్చి అని మమ్మీ డాడీ చెప్పినప్పుడు నవ్వారు ఆయన, అంతేనా? సో ఆయనకి చెప్పాను, సార్ మీరు అంటే ఎంత ఫ్యాన్ ఇది అని చెప్తే ఆయన నవ్వేవారు. లాస్ట్లీ ఖైదీ నెంబర్ 150 అండ్ రీ ఎంట్రీ నా మూవీస్లో ఎంట్రీ అయింది. ఓకే, రెండు ఒకేసారి జరిగాయి.
ఓకే. ఆయనతో స్క్రీన్ షేరింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం ఆయనతో కలిపి ఫేస్ టు ఫేస్ డైలాగ్ కదా మీది? ఫేస్ టు ఫేస్ డైలాగ్. యా. వెళ్ళేటప్పటికి నేను సత్యానంద్ గారి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాను. సో సత్యానంద్ గారు చెప్పారు, నీ ముందు చిరంజీవి గారు నువ్వు భయపడకు, కాన్షియస్ అయిపోతావు. సో నీ ముందు ఏదో క్యారెక్టర్ ఉంది, నీకు ఆ క్యారెక్టర్ ఈ డైలాగ్ చెప్తుంది, దానికి రిప్లై ఇవ్వు, కౌంటర్ ఇవ్వాలి. కౌంటర్ ఇవ్వు అన్న ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో సత్యానంద్ గారు చెప్పిన తర్వాత ఓకే. అప్పటికి యాక్టింగ్ కోర్స్లో ఉన్నాను. కోర్స్లో ఉంటుండగా నాకు ఆఫర్ కాల్ వచ్చింది. సో 3 days షూటే కాబట్టి వెళ్ళి చేసి వచ్చేసాను. సత్యానంద్ గారి దగ్గర Yeah. మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? యా అండ్ హాలీవుడ్లో చేశాను ఆల్రెడీ. హాలీవుడ్లో యాక్టింగ్ కోర్స్ చేశాను. అగైన్ ఫ్రమ్ దేర్ ఐ కేమ్ టు సత్యానంద్ గారు అండ్ ఐ హ్యాడ్ డన్ ఇట్ ఫర్ 3 months. ఓకే. అయితే ఆషామాషికి నార్మల్గా అయితే రాలేదు, ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చారు గ్రౌండ్. అంటే మన బ్లడ్లో ఉండాలి సార్, అది టాలెంట్ అనేది మనలో ఉండాలి. ఓన్లీ మనం ఏదో యాక్టింగ్ కోర్స్కి వెళ్ళి నేర్చేసుకుంటే వచ్చేసేది కాదు. అదే టిప్స్ ఉంటాయి కదా, ఉంటాయి, ఉపయోగపడతాయి. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న ఎక్విప్మెంట్కి తగ్గట్టు వాళ్ళు కోచ్ గైడ్ చేస్తారు. బయట చూస్తున్న చిరంజీవి గారికి, షూటింగ్ దగ్గర లొకేషన్లో చూస్తున్న చిరంజీవి గారికి తేడా ఏంటి? ఏం గమనించారు మీరు? ఆయన దగ్గర ఏమి అబ్జర్వ్ చేశారు? ఎప్పుడు హైలోనే చూస్తాను ఆయన్ని, ఏ డిఫరెన్స్ ఉండదు, ఎప్పుడు బాసే. ఓకే. పెద్ద డిఫరెన్సే లేదు నాకు, కానీ ఎప్పుడు ఆయన ఒక హై లెవెల్లోనే ఉంటారు నా వరకు. నెక్స్ట్ 150 తర్వాత మీ ప్రయాణం నెక్స్ట్ పడింది అడుగు ఉప్పెన. బుచ్చిబాబు గారు. ఉప్పెనతో కాస్త రికగ్నైజ్ చాలా మంచి రికగ్నైజేషన్ వచ్చింది. బుచ్చిబాబు గారు వాళ్ళు మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆయన దయ వల్ల మంచి ఐడెంటిఫికేషన్ వచ్చింది. అంటే ఒక స్టెప్ అబోవ్, అంటే ఈ సినిమాతో చిరంజీవి గారితో చేశానని నేను చెప్పుకునేవాడిని. ఉప్పెనతో అది అవసరం పడలే, అందరూ పడుతున్నారు. సెకండ్ స్టెప్ అంటే జనాలు గుర్తుపట్టే స్థాయికి ఒక యాక్టర్ కావాల్సింది ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్, దాని తర్వాత గుర్తింపు, ఆ గుర్తింపు తర్వాత అవకాశాల తర్వాత ఎవరో వచ్చి ఫోటోలు తీసుకోవడాలి, ఇలా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా 5 steps. దాని తర్వాత క్రాక్, వీరసింహారెడ్డి, సర్లేరు నీకెవరు, క్రాక్ రవితేజ గారు. ఓకే. మల్లేన్ గోపి అన్న గోపి అన్న మూవీ ప్రతి దాంట్లో ఉంటాను. అంటే బుచ్చి గారు కానీ, మల్లేన్ గోపిచంద్ గారు కానీ, మారుతి గారు కానీ, హరీష్ శంకర్ గారు కానీ సెంటిమెంటల్గా దేవుడి వల్ల కనెక్ట్ అయ్యారు, ఫ్యామిలీ లాగా. ఓకే. వాళ్ళు మంచి ట్రావెల్ అవుతున్నారు. క్రాక్ తర్వాత వీరసింహారెడ్డి కంటే ముందు కూడా ఇంకో సినిమా పక్కా కమర్షియల్, మారుతి గారు, అదే యావరేజ్, గోపిచంద్ గారు సినిమా. దాని తర్వాత మళ్ళీ వీరసింహారెడ్డి, దాని తర్వాత కోటబొమ్మాలి, దాని తర్వాత హరోంహర, దాని తర్వాత మిస్టర్ బచ్చన్. ఓకే. చిరంజీవి గారితో అంటే ఓకే, మీకు ర్యాపో ఉంది, ఈజీగా చేసుకున్నారు, అయిపోయింది. దాని తర్వాత పడ్డ స్టార్స్ రవితేజ గారి కాంబినేషన్లో సీన్స్ ఉన్నాయా? లేదు కదా. మిస్టర్ బచ్చన్లో రవితేజ గారితో ఫుల్ కాంబినేషన్, జగత్ గారు తమ్ముడికి చేశాను. చూసాను. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. ఎలా ఉంటారు రవితేజ గారి ఎనర్జీ? ఎలా ఉంది సెట్ లో, ఆన్ సెట్? ఫుల్ ఎనర్జీ. తెలుసా మీరు ఎవరో తెలుసు రవితేజ గారికి? తెలుసు. ఓకే. తెలుసు అంటే ఎవరు తెలిసినా వాళ్ళకి తెలుసు కదా. ఇక్కడికి వచ్చేసరికి సెంట్రల్ మినిస్టర్ కొడుకైనా, మినిస్టర్ కొడుకైనా, ఎవరైనా టాలెంట్ ఉండాలి, నీకు ప్యాషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. సో రవితేజ గారు వచ్చి అనేవారు, మొన్న రీసెంట్గా మాస్ జాతర రవితేజ గారు నెక్స్ట్ మూవీ కూడా చేశాను. సినిమాలు చేశారు ఇప్పుడు ఆయనతో. ఆయన వచ్చి ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఆయనకి నాకు ఫైట్ ఇది అవుతుంది. ఆయన వచ్చి అన్నారు, అబ్బాయి బాడీ భలే ఉంది అబ్బాయి, ఫిట్గా ఉంటావు, నేను అప్పుడు కూడా చూశాను, అదే మెయింటైన్ చేయి, ఎట్వర్స్లో జిమ్ మొదలకు అది మెయింటైన్ చేయి, చాలా పనికి వస్తుంది, చూసా నేను ఎనర్జెటిక్గా ఉన్నాను. అవును సార్, మీరు నాకన్నా వయసు తక్కువలాగా ఉన్నారు అంటే, ఉండాలి, జిమ్ చేయాలి మనం అని అంటున్నారు. చాలా ఫుల్ అసలు ఎప్పుడు హైలోనే ఉంటారు, గాల్లోనే ఉంటారు ఆయన, భూమి మీద కనబడరు ఎప్పుడు. వీరసింహారెడ్డి సినిమా అనేసరికి అదొక హై వోల్టేజ్ సినిమా. అవును. సినిమా మొత్తం ర్యాంపేజ్ లాగా ఉంటుంది. ఫస్ట్ బిగినింగ్ దగ్గర నుంచి లాస్ట్ క్లైమాక్స్ వరకు ప్రతి సీన్ ఇంట్రడక్షన్ సీన్ లా ఉంటుంది బాలయ్య బాబు గారిది. ఎలా ఉంది బాలయ్య బాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? మళ్ళీ గోపిచంద్ ఎలా చేయించారు? బాలకృష్ణ గారితో ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కన్నా పరిచయం ఎక్కువ. అవునా? బయట పరిచయమా? అంటే వీరసింహారెడ్డి మూవీ నుంచి బాగా క్లోజ్ అయ్యారు. ఓకే. సినిమా కన్నా ఎక్కువ బాలకృష్ణ గారికి నాకు మధ్యలో ఎక్కువ దేవుడికి సంబంధించిన డిస్కషన్స్. ఓహో. ఆయన బాగా భక్తులు కదా, సో ఎక్కువ దేవుడికి సంబంధించిన డిస్కషన్స్, పాలిటిక్స్. ఆయన టీడీపీ, మాది వేరే పార్టీ, అప్పట్లో వైఎస్ఆర్సీపీ కాబట్టి ఎక్కువ ఈ డిస్కషన్స్ అవి డిస్కస్ చేసేవాళ్ళు ఉండేవారు. కానీ ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ అని, ఆయన టీడీపీ అని అది మనసులో పెట్టుకోవడం అట్లా ఉండదు. వెరీ ప్యూర్ అండ్ వెరీ క్లియర్. అంటే మనసులో ఏముండదు, ఉన్నదున్నట్టు మాట్లాడేస్తారు ఏదైనా. వెరీ క్లియర్ పర్సన్, వెరీ హంబుల్ పర్సన్. సో చాలా
లవ్లీ పర్సన్. అంటే నేనేమనుకున్నానంటే టీడీపీ కదా కొంచెం బయట విన్నదంతా అసలు చాలా ఫ్రెండ్లీగా జోయల్గా. ఏమన్నారు బయట ఆయన గురించి? నువ్వు అంటే బాలకృష్ణ గారు కొంచెం కోపంగా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. అందులోని నేను వేరే పార్టీ కదా ఏమైనా ఇదా నేను ఫీల్ అయ్యాను, కానీ చాలా ఫ్రెండ్లీగా, అంటే పక్కన ఏదో క్లాస్మేట్తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ ఫీల్ని అది తెస్తారు. సార్ ఏంటి బాలా బాలా అని పిలు, నాది నీది ఒకే ఏజ్ కదా, కాల్ మీ బాలా అని అంటుంటారు. అసలు నెక్స్ట్ లెవెల్ బాలకృష్ణ గారు. పుష్ప పరిస్థితి ఏంటి? పుష్ప అవకాశం ఎలా వచ్చింది? సుకుమార్ గారు డైరెక్టర్ గారినా? డైరెక్టర్ గారు సార్. తర్వాత రికమెండేషన్ వాడలేదా మీరు? ఏ రికమెండేషన్ లేవు సార్. అంటే ఎన్ని రికమెండేషన్స్ ఉన్నా, ఎన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే మనకు తగ్గ క్యారెక్టర్ మనం ఉండాలి. ఆ క్యారెక్టర్ మనం ఫిట్ అవుతామని డైరెక్టర్ నమ్మాలి, అది మనం ఫుల్ ఫీల్ చేయగలగాలి. సో లక్కీగా పుష్ప 2లో నాకు సెట్ అయ్యే క్యారెక్టర్ ఉంది కాబట్టి సుకుమార్ గారు నాకు ఇచ్చి బ్లెస్ చేశారు. ఏంటి ఏం క్యారెక్టర్ మీది పుష్ప? నెగిటివ్ షేడ్ అండి. నెగిటివ్ షేడ్, నెగిటివ్ షేడ్ చాలా బాగుంటుంది, చాలా 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 బాగుంటుంది. నేను చెప్పను, అంటే ఉప్పెన సినిమా నాకు 100కి 90 మార్క్స్ వేస్తే ఇది 1000 మార్క్స్. ఓకే. పుష్ప విల్ బి వెరీ హ్యూజ్. ఓకే. పుష్ప విల్ బి ద బిగ్గెస్ట్ ఐ ఫీస్ట్ ఇన్ నాట్ ఓన్లీ ఇండియన్ సినిమా, ప్రపంచంలో బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది. అంత రీచ్ ఉంటుంది. రష్యా, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, జపాన్, ఎక్కడంటే అక్కడ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. అందుకే లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా అన్నాను, వీలుంటే అంతరిక్షంలో ఏలియన్స్ కూడా వేయడానికి రెడీగా ఉన్నారు. అంత క్రేజు, అంత విషయం ఉన్న సినిమా పుష్ప 2. ఎన్ని రోజులు వర్క్ చేశారు? 80 days వరకు. పుష్ప 2కి 80 రోజులు వర్క్ చేశారు. ఎన్ని సీన్లు పడ్డాయి మీకు? నేను ఎపిసోడ్స్లో ఉంటాను, సీన్స్ కన్నా ఎపిసోడ్స్ అంటే 15 to 20 minutes ఎపిసోడ్స్, అట్లాంటి ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ ఫుల్ లెంగ్త్ ఎపిసోడ్లో ఉంటాను అనమాట. సో ఇంపార్టెన్స్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. వెరీ గుడ్. అది ఎందుకంటే మొన్న వచ్చిన రీసెంట్ ట్రైలర్ చూసినా, అంతకుముందు వచ్చిన టీజర్ చూసినా, అవి బంచ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఒక రిచ్ లుక్ కనపడుతుంది ఫిల్మ్ మొత్తం కూడా. ఇప్పుడు మనకి చూసుకుంటే కొన్ని ఎపిసోడ్లు ఉన్నాయి, జాతర ఎపిసోడ్ అని, లేకపోతే వైఫ్తో రిలేషన్ ఉన్న ఎపిసోడ్, శ్రీవల్లితో క్యారెక్టరైజేషన్ కానీ కొన్ని ఎపిసోడ్స్ పర్టికులర్ కనపడుతున్నాయి. వాటిలో ఎక్కడ మీరు ఏంటి అనేది? జాతర ఎపిసోడ్ విల్ బి బిగ్గెస్ట్ సార్ సినిమాకి, బిగ్గెస్ట్. అసలు హీరో ఇంట్రడక్షన్ టాప్ ఉంటుంది, ఇంటర్వెల్ అదిరిపోద్ది, జాతర ఎపిసోడ్ అదిరిపోద్ది, క్లైమాక్స్ అదిరిపోద్ది, ప్రీ క్లైమాక్స్ అదిరిపోద్ది. అంటే మెయిన్ అని చెప్పాను, ఇంకా మిగతా సినిమా అంతా కూడా హైలో ఉంటుంది. అంటే పుష్పలో డైలాగ్ ఉంటుంది కదా, ఇది నా కాలు, ఇది నా కాలే, నా కాలు మీద నా కాలు వేసుకుంటాం, నీకు నీ మీద వేసినా ఏంది అని ఉంటుంది కదా డైలాగ్. అలాగే సినిమా మొత్తం ఒక హై వోల్టేజ్లోనే వెళ్తుంటుంది. ఒక హై టాప్ యాటిట్యూడ్లో వెళ్తుంటుంది. ఆయన మేనరిజమ్స్ కానీ, అల్లు అర్జున్ గారి మేనరిజమ్స్ కానీ, యాక్షన్ కానీ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అట్లా ఉంటుంది. ఓకే. 80 days వర్క్ చేస్తాను. 80 days హీరో గారి కాంబినేషన్? హీరో గారి కాంబినేషన్ 60 days. 60 days అంటే ఆల్మోస్ట్ 60 days, 2 నెలలు పని చేశారు ఆయన ఈజీగా. అంటే నాకు తెలిసి పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత మిగతా హీరోలందరూ ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత యాక్టింగ్ చేస్తారు ఇందులో. ఇప్పుడు అంతకన్నా తక్కువ చేస్తే మళ్ళీ అర్జున్ అన్న రీచ్ అవ్వలేరు. సో ఇంకా డిఫరెంట్గా ఆలోచించి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే. అంటే యాక్టింగ్ అంటే ఇట్స్ ఎ ఓషన్, నెవర్ ఎండింగ్. ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అంత చేశారు. అంటే ఎక్స్ట్రీమ్, అంటే ఇప్పటి వరకు అంత అవుట్పుట్ ఎక్కడా రాలేదు, అంత చేస్తుంటారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారి తర్వాత ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ యాక్టింగ్లో అంతా. రంగస్థలంలో చరణ్ అన్న ఆ పీక్ని అందుకున్నారు. ఇప్పుడు పుష్పలో అర్జున్ అన్న నెక్స్ట్ లెవెల్. మామూలుగా ఎక్స్పీరియన్స్ కాదైతే పుష్ప. ఎక్కడ షూట్ చేశారు మీదంతా? మాదంతా రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ ఫిల్మ్ సిటీ ఇంటీరియర్ సెట్. లక్కీగా బయట మారేడుమల్లి ఎక్కడికి వెళ్ళలేదు, అంతా హైదరాబాద్. మాక్సిమం నాకు తెలిసి ఈ పుష్ప 2 కోసం ప్రాణం పెట్టినట్టున్నారు సుకుమార్ గారు. అయ్యో బాబోయ్, చాలా చాలా అంటే చాలా షూటింగ్, ఆఫ్ కోర్స్ రాయటానికి, షూట్కి. ఆయన మీరు రిజల్ట్ December 5th చూస్తారు. మీరు ఒకసారి చూస్తే కడుపు నిండదు, 10 సార్లు చూసిన తర్వాత సరే ఇంక చాలులే, ఇప్పుడు వెళ్ళి ఇంట్లో అప్పుడు చూద్దాం ఓటీటీలో అయిన తర్వాత. అంత హై ఇస్తుంది. ఎన్నిసార్లు చూస్తున్నా మీకు ఆ బోర్డమ్ రాదు. డబ్బింగ్ చెప్పారా? అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది. చూసుకున్నారు మిమ్మల్ని? అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. ప్రతిరోజు నైట్ పడుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ డేట్ గుర్తుంటుంది, కానీ 5th ఇంకా ఎన్ని డేస్ ఉందని లెక్క పెట్టుకుంటున్నా. 5th ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నా. 5th రిలీజ్ అయిన తర్వాత ఎన్ని మెసేజెస్ వస్తాయి ఫోన్లో, ఎన్ని ఫోన్లు వస్తాయి, ఈ సినిమాలో మీరు కావాలి, ఆ సినిమాలో కావాలని వెయిట్ చేస్తున్నా. కన్ఫామ్గా వస్తాయి, కన్ఫామ్డ్గా వస్తాయి. ఓకే, వెరీ గుడ్. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. మీరు అనుకున్నట్టు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలి.
బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్, ట్రిపుల్ సినిమా కాదు, మీకు మీకు మీ క్యారెక్టర్కి మీ పేరుకి. అవును, ఇంక సుకుమార్ గారు నాకు ఎంత ఎక్స్ట్రీమ్ చేయాలో అంత చేశారు. వెరీ కాన్ఫిడెంట్. ఓకే. సుకుమార్ గారు అంటే నేను ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆయనకి జీవితాంతం రుణపడిపోయి ఉండిపోతా. ఓకే. అసలు వేరే లెవెల్లో లైఫ్ ఇచ్చినట్టు. ఓకే. పుష్ప December 5 వస్తుంది, ముందేమో వేరే డేట్స్ అనుకున్నారు, తర్వాత వేరే డేట్ వస్తున్నాయి. వర్క్ అవుతుంది, వర్క్ అవ్వట్లేదు, అట్మాస్ఫియర్ రష్ అట్మాస్ఫియర్ ఏమైనా ఉండేదా సెట్లో? ఎట్లా ఉండేది? హరి బరి, అరే అవ్వట్లేదు, ఎన్ని రోజులు చేస్తున్నాం ఏంటి, ఎట్లా అంటే అట్లా ఏం లేదు సార్. అంటే వాతావరణం వేడివేడిగా ఉండేదా సెట్లో? ఎట్లా ఉండేది? ఎప్పుడు అర్జున్ గారు కాంబినేషన్లో మాట్లాడుకున్నప్పుడు మీతో మాట్లాడేవారు అర్జున్ గారు? మాట్లాడతారు. అల్లు అర్జున్ అయ్యో, సెట్లో ఎలా ఉంటారు అసలు? ఆయన షర్ట్లో పుష్ప, అల్లు అర్జున్ కాదు. అంతే, షర్ట్లో పుష్పే, పుష్పానే చూస్తున్నట్టు ఉంటుంది. సో ఆ పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పతో ఏం మాట్లాడతాం అన్న, టిఫిన్ చేశారా, భోజనం చేశారా అని అడలేం కదా, అదే మూడ్లో ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ ప్యాకప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ కనబడుతుంటారు, అంతవరకు పుష్పే కనబడుతుంటారు. అసలు అలా ఆ మూడ్లోనే అలా ఉంటారు. ఇంకా ఆ మూడ్ నుంచి బయటికి రారు. మేము కూడా పుష్పాన్ని చూస్తుంటాం. ఇంకా ఓకే, ఎక్కడ అల్లు అర్జున్ ఈ 60 daysలో ఒక్క దగ్గర కూడా అల్లు అర్జున్ కనబడలే, పుష్పానే కనబడలేదు. ఓకే, అంత ఓన్ చేసుకుంటారు క్యారెక్టర్. ఓకే. మరి వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంది, సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు? అయ్యో, ఇద్దరు డార్లింగ్ డార్లింగ్ అని, ఇద్దరు డార్లింగ్ డార్లింగ్. ఒక షాట్ ఉందనుకోండి, ఆ షాట్ 1 టేక్లో ఓకే అయిపోయినా కావాలనే ఇంకో 20 takes 30 takes చేస్తారు. ఇలా చేస్తే ఎలా ఉంది, అలా చేస్తే ఎలా ఉంది, ఇది చూడు డార్లింగ్, అది చూడు డార్లింగ్ అని అల్లు అర్జున్ అడుగుతుంటారు. సుకుమార్ గారు ఇది బాగుంది, ఇలా చేయి, అలా చేయి అని అంత ఓపిక, అంటే అంత స్టాటస్ ఉండి సుకుమార్ గారికి నచ్చినట్టు చేసినా మళ్ళీ ఈయన చేయడం, మళ్ళీ ఆయన కొత్తగా చెప్పడం, అది అలాగా ఎక్స్పెరిమెంట్ చేసి బెస్ట్ అవుట్పుట్ తెచ్చి ఒక 5-6 ఓకే చేసుకొని అందులో ద బెస్ట్ లాస్ట్కి ఎవాల్యుయేట్ చేస్తారు. ఓకే. సో అంత టైం అవుతుందంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ ఇది కూడా ఉంటుంది. సో ఆ సపోర్ట్ ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చేవాళ్ళ సెటిల్కి వస్తారు. చెర్రీ గారు ఉన్నారు, అన్ని హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. మాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా రవి గారు, నవీన్ గారు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారు, కానీ చెర్రీ గారు 24/7 అక్కడ ఉండేవారు. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా దగ్గర నుంచి చూసుకొని టేక్ కేర్ చేశారు ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ గేమ్ చేంజర్ విషయానికి వచ్చినట్టయితే, గేమ్ చేంజర్ ఎక్కడ షూట్ చేశారు? మాదంతా అమృత్సర్లో జరిగింది సార్. ఓకే. అమృత్సర్లో నాది ఒక 25 days అంతే. 25 days అంటే చిన్న క్యారెక్టర్? పెద్దది కాదు, చిన్నదే. అంటే ఒక రకంగా కానీ అన్ని రోజులు వర్క్ వచ్చిందంటే ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇంపాక్ట్ కన్ఫర్మ్గా ఉంటుంది. ఐడెంటిఫై చేసి లింక్, మెయిన్ దీనికి లింక్ ఉన్న క్యారెక్టర్. ఇప్పుడు చూసుకుంటే సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్, శంకర్ గారు పాన్ ఇండియా డైరెక్టర్. ఎలా ఉంది శంకర్ గారి డైరెక్షన్లో వర్క్ చేయడం? గేమ్ చేంజర్ చేసేటప్పుడు కో డైరెక్టర్ అంకిత్ అని ఉంటారు. అవును, అంకిత్కి వెళ్ళి నాకు ఇంకా కొంచెం పెద్దది ఉంటే బాగును, ఇంకా ఎక్కువ ఉంటే బాగున్నానంటే, డైరెక్టర్ ఎవరో తెలుసు కదా అంటే, శంకర్ గారు. ఇండస్ట్రీకి వచ్చి నువ్వు ఎన్రోల్ అయింది 2018, 5 years అయింది. నువ్వు పుట్టక ముందు అంటే 35 years ముందు ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ వచ్చి ఒక్కరోజు ఒక్క పూట శంకర్ గారి డైరెక్షన్లో చేసేద్దామని వచ్చి షూటింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. నువ్వు ఆల్రెడీ 25 days శంకర్ గారి డైరెక్షన్లో చేసావు, ఇప్పుడు చెప్పేమంటే అయితే అలాగైతే ఓకే అని అప్పుడు సాటిస్ఫై అయ్యాను. అంటే 35-40 years ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా శంకర్ గారి డైరెక్షన్లో ఒకసారైనా చేయాలి అని వచ్చి ఒక అరపూటనే చేసి వెళ్ళిపోయేవారు. సో శంకర్ గారితో అయిపోయింది, సుకుమార్ గారితో అయిపోయింది, రాజమౌళి గారు ఉంది, మహేష్ బాబు గారు కలిశాను, రాజమౌళి గారు కలిశాను, 1-to-1 మీటింగ్ అయ్యింది వైజాగ్లో, స్పెషల్గా వేరే కలిశాను, చాలా జరిగి హోప్ఫుల్లీ ఐ షుడ్ గెట్ ఎ గుడ్ క్యారెక్టర్ ఇన్ రాజమౌళి గారి ఫిల్మ్. ఓకే. గాడ్స్ కాల్ అంటే దేవుడి దయ. గట్టిగా కొడుతున్నారు అయితే, కాన్సన్ట్రేషన్ బెటర్ గట్టిగా. అవును. ఓకే. గేమ్ చేంజర్లో ఏంటి క్యారెక్టర్ మీది? స్టూడెంట్ క్యారెక్టర్. చరణ్ గారు కూడా స్టూడెంట్ ఉన్న ఆ టైంలో క్యారెక్టర్. ఆయన షేడ్స్ ఉన్నాయి, స్టూడెంట్ తర్వాత అంతవరకే తెలుసు, మిగతా షేడ్స్ తెలియదు. నేను చూడడం ట్రైలర్లో కనిపించింది, టీజర్లో కనిపించింది. అదంతా రివీల్ చేయరు కదా మాకు, మా క్యారెక్టరైజేషన్ వరకు మాకు చెప్తారు, అది చేసి వచ్చేస్తాం. చరణ్ గారు కాంబినేషన్లో ఉన్నాయి. చరణ్ అన్నకి నాకు ఫైట్. అవునా? ఫైట్ ఆయన వచ్చి కొడతాడు, బాగుంటుంది, వెరీ గుడ్. ఆయన కొట్టేటప్పుడు కూడా హీ టుక్ కేర్, అనుకోకుండా తగిలితే తమ్ముడు సారీ తమ్ముడు జాగ్రత్త అని. అసలు లవ్లీ పర్సన్, వెరీ ప్యూర్ అట్ హార్ట్. ఓకే. చాలా చాలా బాగా. సెట్లో షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా కనబడకపోతే నేను ఎక్కడున్నానో వచ్చి చూసి పలకరించి హాయ్ బాయ్ చెప్పి, జాగ్రత్త తమ్ముడు వెళ్తున్నాను ఇది అది అని చెప్పి. ఓకే. అసలు లవ్లీ పర్సన్.
జాక్పాట్ కొట్టేశారు. ఫస్ట్ తండ్రితో చేశారు, తర్వాత కొడుకుతో చేస్తున్నారు. అవును. తర్వాత ఇప్పుడు నాకు తెలిసి కళ్యాణ్ గారిని మిస్ అయి ఉంటారు. కళ్యాణ్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్ ఉందండి. హరీష్ శంకర్ గారు, నాకు హరీష్ శంకర్ గారు కచ్చి వేశారు. అయితే నా వెనకాల హరీష్ గారు ఉన్నారు. ఈయన భయపడాల్సిన అవసరం లేదు. ఒక ధైర్యం ఉండాలి సార్. సో హరీష్ గారు బిగ్గెస్ట్ సపోర్ట్. ఆయన ఉన్నారు. ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ లో నువ్వు ఉన్నావు క్రాంతి, మంచి క్యారెక్టర్ ఉందన్నారు. సార్ చాలు సార్ మీరు నాకు ఉన్నారు అంటే. నాకు ప్రతి ఒక్కరు దేవుడి ద్వారా కనెక్ట్ అవుతారు. హరీష్ గారు కూడా నాకు అలానే కనెక్ట్ అయ్యారు. మెగా ఫ్యామిలీ మొత్తం చుట్టేశారు. అయితే హోప్ఫుల్లీ ఇంకెవరు మిగిలేరు? ఎవరు లేరు ఇంకా. సాయి ధరమ్ తేజ్ ఒకళ్ళు ఉంటారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్. అఫ్ కోర్స్ సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా రెడీ అయిపోయింది. అయితే వరుణ్ తేజ్ ఇద్దరు ఉన్నారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఉన్నారు. ఓకే, వరుణ్ తేజ్. వైష్ణవ్ తేజ్ తో చేశారు. వైష్ణవ్తో ఉప్పెన్ అయిపోయింది. చిరంజీవి గారితో చేశారు. చిరంజీవి గారితో ఖైదీ, రామ్ చరణ్ గారితో చేశారు. గేమ్ చేంజర్. బన్నీతో చేశారు. పుష్ప 2. ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు గారు కూడా ఉందండి. అంటే బుచ్చిబాబు గారు కూడా నేను లైక్ వేసారా సెంటిమెంటల్గా. అంటే ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు దాంట్లో కూడా ఉంది క్యారెక్టర్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నెక్స్ట్ మీరు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సినిమాలు కమిట్ అయిపోయారు, షూటింగ్ కూడా అయిపోయింది. వాటిలో గేమ్ చేంజర్, పుష్ప ఉన్నాయి. ఇంకా మిగతా సినిమాలు అవి చెప్పారు. దిల్రూబా అని కిరణ్ అబ్బవరం హీరో, నేను విలను. ఓకే, మెయినా? మెయిన్ విల్. ఓకే, మెయిన్. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మిరాయ్ ఒకటి చేస్తున్నాను తేజ సజ్జతో. మిరాయ్ ఆ ప్రాజెక్ట్ గురించి ఏదో గట్టిగా చెప్తున్నారు. బాగుంటుంది సార్, అది వెరీ బిగ్ ఫిల్మ్ అవుతుంది. అంతేనా? మనోజ్ నెగిటివ్ షేడ్ చేస్తున్నాడు. నెగిటివ్ షేడ్ చేస్తున్నాడు. కార్తిక్ ఘట్టంనేని ఈగిల్ చేశారు కదా, హీస్ డిఓపి కమ్ డైరెక్టర్. సో వెరీ టాలెంటెడ్ పర్సన్. అదొకటి. రాజాసాబ్ ప్రభాస్ గారితో బ్లడ్ రోజెస్ అని ఫిల్మ్ ఒకటి చేశాను, అది అయిపోయింది. మన మాస్ జాతర రవితేజ గారితో అది అయిపోయింది. రాజాసాబ్ ఏమంటున్నారు? రాజాసాబ్ అదిరిపోద్దండి. అది చిన్న మొదలైంది, అది చూస్తుంటే వచ్చే కొంత చూస్తుంటే కొత్త ప్రభాస్ ని చూస్తారు. ఆల్రెడీ చూపిస్తున్నారు. అవును, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రభాస్ గారు నెక్స్ట్ ఫిల్మ్ హను ఆర్పూడి గారి డైరెక్షన్, అది కూడా చేస్తున్నాను. కమిట్ అవ్వలేదు, చేస్తున్నాను. హను ఆర్పూడి గారు, హీస్ గివింగ్ ఏ ఛాన్స్. ఓకే, ఐ మెట్ హిమ్. లుక్ టెస్ట్ డిసెంబర్ లో ఉంది. సో ఐ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రభాస్ గారితో రాజాసాబ్ ఎన్ని రోజులు చేశారు? 2 days అయింది, ఇంకా 15 days ఉందండి. 2 days. ఆయన కాంబినేషన్ ఆటోమేటిక్. ఎలా ఉన్నారు డార్లింగ్? అందరికీ తెలుసుకోవాలంటారు ప్రభాస్ గారు అంటే ఎక్కువ బయటికి స్వీట్ పర్సన్. అంటే ఇంక 2 days అయింది కదా, ఇంక ఎక్కువ ట్రావెల్ అయితే అప్పుడు ఇంకా కొంచెం బయట హీఈస్ డార్లింగ్. సెట్ లో చూడాలి అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు బయట నాకు బాగా క్లోజ్, ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ అల్లు అర్జున్ చూస్తాను. క్లోజ్ అంటే వెరీ గుడ్ ఫ్రెండ్. అవునా? అర్జున్ అన్న, శరణ్ అన్న, లైక్ ఓకే, దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, కలుస్తుంటారు, బయట కలుస్తుంటారు. ఓకే, ఎలా ఉంటారు అర్జున్ గారు బయట? చాలా పార్టీస్ కలుస్తా అన్నీ ఉంటాయి. చెప్పకూడదు, అంతే. చెప్పకూడదు, కెమెరా ముందు కెమెరా ముందు చెప్పడం ఏం లేదు, అంతా కూల్. ఓకే, ఇద్దరు కలిసిన సందర్భాల్లో మీరు కలిసారా? ఎవరెవరు? చరణ్ గారు, అర్జున్ గారు కలిసిన సందర్భాల్లో మీరు కలిసిన? లేదు కదా. అలా ఎప్పుడు రాలేదు కదా, అలా ఎప్పుడు మధ్యలో పడలేదు, వేరేగానే. ఓకే, కలిసినప్పుడు చరణానికి ఎప్పుడైనా పర్సనల్గా వెళ్ళి కలుస్తాను, ఆయన కలుస్తాం, ఫ్యామిలీలు కలుస్తాం. ఓకే, వెరీ వెరీ క్లోజ్, మంచిగా ఉంటారు. ఏంది ఇది మీకు స్పెషల్గా ఒక క్యారెక్టర్, అదే హీరోగా ఇప్పుడు పీపుల్స్ మీడియాలో కమిట్ అయ్యారు. అది మ్యాడ్ జాతిరత్నాల లాగా ఒక కామెడీ ఫిల్మ్ అండి. కామెడీ ఫిల్మ్ అంటే ఇప్పటివరకు అన్ని నెగిటివ్ రోల్స్ చేశాను. ఇది కొత్తగా డైరెక్టర్ సిద్ధు గారు చూసి అంటే సీరియస్లోనే కామెడీ ఉంటుంది, సో అందుకు ఆయన సెలెక్ట్ చేశారు. ఓకే, సో హరీష్ శంకర్ గారు నాకు ఎందుకు అంత సెంటిమెంటల్గా స్ట్రెంగ్త్ అంటానంటే, మిస్టర్ బచ్చన్ వల్ల నాకు సినిమా అంత సాటిస్ఫై చేయలేకపోయినా నేను సినిమా ద్వారా పేరు కానీ, ఒక మంచి పేరు కానీ, అవకాశం కానీ కోరుకుంటాను. అవకాశం వచ్చింది, సో ఆటోమేటిక్గా నేను సక్సెస్ఫుల్ అనే ఫీల్ అవుతాను. ఆ ఒక్క సినిమా పోయిందన్న ఫీల్ నాకు లేదు. అది ఎవరి చేతిలో లేదు, అందరూ 100% ఎఫర్ట్ పెడతారు అందరూ. అది ఎవరి చేతిలో, రిజల్ట్ అనేది ఎవరి చేతిలో లేదు. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ మీకు డ్రీమ్ రోల్స్ లేకపోతే ఈ ప్యాటర్న్ ఒకటి చేస్తున్నాను సార్, ఈ ప్యాటర్న్ స్వయంభూ నిఖిల్తో. ఓకే, ఓకే, అది కూడా మంచి ప్రాజెక్ట్ అనుకుంటా. అది కూడా మంచి ప్రాజెక్ట్. నెక్స్ట్ జూనియర్ అని గాలి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి హీరో, శ్రీలీల హీరోయిన్, అది కూడా చేశాను. అది కూడా నెగిటివ్ రోలే, ఫస్ట్ 15 minutes ఉంటుంది. స్వయంభూ కూడా అది పాజిటివ్ క్యారెక్టర్, అది కూడా చేశాను. తెలుగు కాకుండా కన్నడ కూడా వెళ్తున్నారు మేడం అయితే మొత్తం. ఓకే, ఆఫ్ కోర్స్ పాన్ ఇండియా, అన్ని పాన్ ఇండియా. ఆల్మోస్ట్ 10 పాన్ ఇండియా ఫిల్మ్స్ అవుతున్నాయి. అవునవును, 10 పాన్ ఇండియా ఫిల్మ్స్. ఓకే, లాంగ్వేజ్ ఏమైనా నేర్చుకుంటున్నారా? తెలుగు, కన్నడ కొంచెం మేనేజ్ చేస్తాను. హిందీ వచ్చు, హిందీ వెరీ పర్ఫెక్ట్.
జాట్ చేస్తున్నాను కదా బాలీవుడ్, మల్యాన్ గోపిచంద్ గారిది, అది బాలీవుడ్, అది పెద్ద క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే, ఎలా వస్తుందండి సినిమా? అది బాగా వస్తుంది సార్. ఆయన ఆల్రెడీ లాస్ట్ ఫిల్మ్ 350 crores కలెక్ట్ చేసింది కదా, అవును, గద్దర్ 2. అవును. సో ఇది ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పటివరకు ఏంటంటే మన తెలుగు హీరోలు ఈ నరకడాలు, ఈ యాక్షన్ పార్ట్ అంతా చూసి బాలీవుడ్ వాళ్ళు చాలా ఫ్యాన్స్. ఫస్ట్ టైమే డైరెక్ట్ బాలీవుడ్ హీరోయే డైరెక్ట్గా వచ్చి నరుగుతుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. అందులో మాస్ హీరో ఇక్కడ బాలకృష్ణ గారుగా, అక్కడ సన్నీ డియోల్ గారుగా. సో ఆటోమేటిక్గా ఇట్ విల్ డూ ఏ వెరీ గుడ్ బిజినెస్ ఇన్ బాలీవుడ్ మార్కెట్. ఓకే, మరి ఎందుకు వదిలేసారు ఈ బాలకృష్ణ గారి సినిమా? దీంట్లో ఏం లేదా? నేను రీసెంట్గా టేజర్ బాబీ గారిదా డేట్స్, బాబీ గారిది డాకు మహారాజ్, డాకు మహారాజ్ డేట్స్ అండి, డేట్స్ ప్రాబ్లం. అంటే బాబీ గారు వాల్తేరు వేరేలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ టైంకి అన్లక్కీగా వీరసింహారెడ్డి షూటింగ్ టర్కీలో ఉన్నా, అది మిస్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ బాబీ గారిని కలిసినప్పుడు, లేదు తమ్ముడు నెక్స్ట్ సినిమాలో ఉంటాం, ఇది కూడా డేట్స్ వల్లే. ఏంటి డైరెక్టర్ డేట్స్ ఇవ్వకుండా తిరుగుతున్నారు మీరు? ఆ డేట్స్ ఇవ్వకుండా తిరగడం, బాబీ గారు ముందు బుక్ చేయొచ్చు సార్. బాబీ గారితో దేవుడు ఒక టైం ఏదో రాసి పెట్టున్నాడు, ఆ టైంకి అవుతుంది అనుకోకుండా. అంటే 2 మిస్ అయ్యాను కదా, అయ్యో క్రాంతి 2 మిస్ అయ్యాడు, నెక్స్ట్ దాని ఇంకా మంచిది ఇవ్వాలని దేవుడు బాబీ గారు నాకు ఇంకా పెద్దది ఇవ్వాలని దేవుడు, గాడ్స్ ప్లాన్ అనమాట. రిజర్వ్ చేస్తున్నారు. కానీ కన్ఫర్మ్ బాబీ గారితో చెయ్యాలి, చేస్తాను. 2 మిస్ అయ్యాయి కదా, థర్డ్ది మరి మిస్ అవ్వదు. చెప్పారు నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్ చెప్పారు బాబీ గారు? ఇప్పుడు వెళ్తా రిలీజ్ టైంకి వెళ్ళి, సార్ ఈసారి మర్చిపోదు సార్, ఆయన ఏమంటారు కొంచెం భయం ఉంది. కానీ ఓకే, సినిమాలో ఫస్ట్ రెమ్యునరేషన్ ఏంటి అసలు మీకు? ఏం తీసుకున్నారు? ఫస్ట్ మూవీకి ఖైదీ నెంబర్ 150కి 108 రూపీస్, 108 రూపాయలు. అంటే వాళ్ళు ఎక్కువ ఇచ్చారు, కానీ అదే నాకు సెంటిమెంట్లో 108 దేవుడి నెంబరు, టోటల్ 9 అని అట్లా తీసుకున్నాను. అదే తీసుకుంటానా? తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఇట్స్ డిమాండ్ చేస్తున్నారా? ఇచ్చింది తీసుకుంటున్నారా? డిమాండ్ ఏం చేయండి సార్, డిమాండ్ చేస్తే బ్రేక్ వచ్చేస్తుంది, వెంటనే బ్రేక్ ఇచ్చి పంపించేస్తారండి. ఓకే, సో కంఫర్టబుల్గానే. ఓకే, ముందుగా చెప్పండి, మీ ఫాదర్ అండ్ మదర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ 2014లో అనుకుంటు కదా? 2004లో వచ్చాము. 2004లో ఉన్నారు, 2014లో మినిస్టర్ అయినట్టు. 2009లో ఎంపీ అయ్యారు, 2011లో సెంట్రల్ మినిస్టర్. చిరంజీవి గారు మమ్మీ ఇద్దరు ఒకేసారి సెంట్రల్ మినిస్టర్. దే ఆర్ ఇండక్టెడ్ ఇన్ ద సేమ్ పార్టీ ఇన్ ద సేమ్ టైమ్, కాంగ్రెస్. చిరంజీవి గారు టూరిజం మినిస్టర్, మమ్మీ ఐటీ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్. చిరంజీవి గారు టూరిజం మినిస్టర్గా శ్రీకాకుళంకి ఆల్మోస్ట్ ఒక 15 crores దాకా ఇచ్చారు. శ్రీకూర్మం టెంపుల్కి, అరసవల్లి టెంపుల్కి, శ్రీముఖలింగంకి చాలా డెవలప్ చేశారు. ఇప్పుడు మీరు పొలిటికల్ టర్న్ ఉన్న పొలిటికల్ ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వెళ్తున్నామంటే ఒక అబ్జెక్షన్ ఉంటుంది, ఇందాక మాట్లాడుకున్నాం, వద్దని ఉంటారు. పొలిటికల్ వారసత్వాన్ని వద్దనుకొని ఇటు రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ సినిమాలకు రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే పొలిటికల్ వారసత్వం వద్దనుకోలేదు. పొలిటికల్ పక్క నుంచి జనాల ముందుకు వెళ్ళేటప్పుడు కృపారాణి గారు కొడుకు వచ్చాడు, అంటే జనాల మైండ్ సెట్ ఐడెంటిటీ కోసం వచ్చారు. నా ఐడెంటిటీ నేను క్రియేట్ చేసుకోవాలి, నేనేంటి, నేనేం సాధించానన్నది నాకు కావాలి. మా అమ్మగారు నా బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, వాళ్ళ వల్ల నాకు నా పేరు కన్ఫామ్గా జనాల్లో ఉంటుంది. కానీ కిల్లీ అనే బ్రాండ్ ఉంటుంది, కానీ పర్సనల్గా నేనేంటి, నేనేం ప్రూవ్ చేసుకోవాలి, అందుకు సినిమాలకు వచ్చాను. సో అగైన్ పాలిటిక్స్కి ఓన్ ఐడెంటిటీతో వెళ్ళాలి. ఓకే, మమ్మీ వాళ్ళ సపోర్ట్ కూడా అట్లానే ఉంటుంది. ఓకే, మీ ఎడ్యుకేషన్ ఏంటి, ఎట్లా జరిగింది? బీటెక్ ఎంబీఏ సార్. బీటెక్ ఎంబీఏ. ఓకే, అక్కడ లోకల్ ఐటమ్ కాలేజ్లో. ఓకే, ఆదిత్య కాలేజ్. మీ ఫాదర్ మదర్ కూడా ఎడ్యుకేటెడ్ కదా, బోత్ ఆర్ డాక్టర్స్. డాక్టర్స్ అయి ఉండి వాళ్ళు పొలిటికల్గా వచ్చినప్పుడు మీరు ఫ్యామిలీ డిస్కషన్స్ అయ్యాయి మొత్తం ఏమన్నా? అంటే వాళ్ళు డాక్టర్స్గా ఉండేటప్పుడు ప్రతి పేషెంట్ వచ్చి ఇలా నమస్కారం పెట్టి డబ్బులు పెట్టి వెళ్ళేవారు. వీళ్ళు పాలిటిక్స్కి వచ్చిన తర్వాత వీళ్ళు నమస్కారం పెట్టి తిరిగి డబ్బులు పెడుతున్నారు. వీళ్ళు డాక్టర్స్ ఉండేటప్పుడు అందరూ వీళ్ళు కాలుదండం పెట్టారు, వీళ్ళు పాలిటిక్స్లోకి వచ్చి వీళ్ళు తిరిగి వెళ్ళి కాలుదండం పెడుతున్నారు. ఇంకా అదొక పెద్ద సముద్రం లాంటిది, అందులో దూకేసిన తర్వాత బయటికి రావడానికి అవ్వదు. సో బయటికి రాలేకపోతున్నాం. ఓకే, తాడోపేడ అక్కడే తేల్చుకుందామని. మినిస్టర్గా చేసిన టైం చూసారు, పవర్ మీ ఇంట్లో ఉండేది. ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? పవర్ మీ ఇంట్లో, మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, ఇంటి చుట్టూ పోలీసులు, బ్లాక్ క్యాట్స్. మా ఇల్లు కాకుండా మా చుట్టుపక్కల ఉన్న ఇల్లు మేడల మీద కూడా ఎక్కిపోయి గన్లు పట్టుకొని ఇలాగా ఆర్మీ డ్రెస్లు వేసుకొని ఉండేవారు. సెంట్రల్ మినిస్టర్ చేశారు. అవును, పవర్ ఉండేటప్పుడు చాలా అది పవర్ వేరే లెవెల్ సార్. అంటే అందులో ఉండే మజా, అందులో ఉండే కిక్ వేరే లెవెల్ ఉంటుంది. అంటే మమ్మీ ఢిల్లీలో కాన్వాయ్ పార్లమెంట్ ముందు, రాష్ట్రపతి భవన్ ముందు వెళ్తుంటే స్టేట్ సీఎం క్యాన్వాయ్ కూడా ఆపేసేవారు. సో దే గివ్ ప్రిఫరెన్స్ టు సెంట్రల్ మినిస్టర్స్. ప్రోటోకాల్లో సీఎంస్ కన్నా సెంట్రల్ మినిస్టర్స్కి ఎక్కువ. సో ఆ లెవెల్ చూసాం పాలిటిక్స్. ఓకే, పీక్ చూసాం. ఆటోమేటిక్గా 2014లో కాంగ్రెస్ పార్టీ
లూజ్ అయింది. వీఆర్ విత్ కాంగ్రెస్ పార్టీ. ఆ టైంలో మేము వైఎస్ఆర్సీపీ పిలిచినా వెళ్ళలేదు. పిలిచారు, జగన్ గారు పిలిచి ఎమ్మెల్యే ఎంపీ 2 ఇస్తామని చెప్పారు. ఆ టైంలో మేము మిగతా నాయకుల్లాగా వెళ్ళిపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీని వదిలేసి హ్యాపీగా ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు 2019లో మినిస్టర్ అన్నీ చేసేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ మనకు ఒక గుర్తింపునిచ్చింది, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. 70 మంది మినిస్టర్లో మనం ఒకరు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. ఇంత ఇచ్చిన తర్వాత తల్లి కడుపులో పుట్టి తల్లికి జబ్బు వస్తే గుండె మీద తన్ని వెళ్ళిపోకూడదు. సో నీతి, నిజాయితీ, విలువలు, పద్ధతులు, సాంప్రదాయాలు, గౌరవం, కమిట్మెంట్, డెడికేషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్దని తెలిసినా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఇంకా ఆ టైం అలాగా ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు కానీ రేపు మేము పొలిటికల్గా జనాలకు ఏదైనా చెయ్యాలంటే ఒక ఆప్షన్ తీసుకోవాలి. సో అదే టైం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇన్విటేషన్ వచ్చి రండి అప్పుడు వైఎస్ఆర్ పార్టీ చేరాం. ఇంకా వైఎస్ఆర్ పార్టీలో చేరిన తర్వాత ఆటోమేటిక్గా వెన్నుపోటు రాజకీయాలు నేను రీసెంట్గా చెప్పాను. వెన్నుపోటు రాజకీయం చేశారు జగన్ రెడ్డి గారు. అంతే, అంటే వాడుకొని వదిలేస్తారు ఆయనకి అవసరం ఎంతవరకు ఉందో అంతవరకు అవసరం వాడుకొని వదిలేస్తారు. ఎందుకని అలా వాడుకొని వదిలేస్తారంటారు? మీరు వెళ్ళినప్పుడు ప్రామిస్ చేస్తుంటారు కదా. ప్రామిస్ చేశారు, రాజ్యసభ ఇస్తానని ప్రామిస్ చేశారు, అన్ని చేశారు. అంటే ఇప్పుడు రాజ్యసభ ఇస్తే మళ్ళీ మమ్మీ రాజ్యసభ అయిపోతే ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ చేశారు, సెంట్రల్లో చాలా కాంటాక్ట్స్ ఉంటాయి, ఈమె మళ్ళీ మిగతా ఎంపీస్ని అందరూ ప్రభావితం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టుకెళ్ళిపోవచ్చు. సెంట్రల్ మినిస్టర్ చేశారంటే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి చాలా క్లోజ్ కదా. సో ఈ భయాలన్నీ ఉన్నాయి. సో అందులోనే ఆయన ప్రోటోకాల్ అటు బీజేపీలోకి వెళ్ళిపోయి సెంట్రల్ మినిస్టర్ అయిపోతారు. సో మెల్లగా ఇగో ఇస్తాను అదిగో ఇస్తాను అలా మెల్లగా డ్రాగ్ చేసి నీట్గా వాడుకొని అప్పుడు పొడి చేయడం మాకు తెలిసింది. నమ్మి మోసపోయాం. ఎప్పుడు చెప్పారు ఆ విషయం మీకు? ఏం లేదని ఉత్త చేతులు ఎప్పుడు చూపించలే, లాస్ట్ వరకు కథలు చెప్తూనే ఉన్నారు. మంచి స్టోరీస్ చెప్తారు ఆయన, మంచి యాక్టర్. కలిసారా మీరు ఆయన పర్సనల్ కలిసారా? జగన్ బోల్డ్ సార్లు 5-6 times. ఆయన క్యాబినెట్ మినిస్టర్స్కి అపాయింట్మెంట్ ఉండేది కాదు, మాకు అపాయింట్మెంట్లు ఉండేవి. సో అంటే వాడుకోవాలి కదా, సో అందుకే అపాయింట్మెంట్లు ఇచ్చారు. కలిసినప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు జగన్ గారిలో మీరు? ఎలా ఉంటారు అసలు? ఎందుకంటే ఎక్కువ మందికి ఆయన కలిసిన వాళ్ళు కానీ మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది, 5 సంవత్సరాలు అని చెప్పి చాలా తక్కువ మంది కంపేర్ టు క్యాబినెట్ మినిస్టర్స్ మేము ఎక్కువ సార్లు కలిసాం. కలిసినప్పుడు ఆయన మామూలుగా మాట్లాడడం, హాయ్, నీట్గా ఉంటారు. లోపలే ఉందని మనం చెప్పలేం కదా. సో వాడుకుంటున్నారని తెలియదు, సో చివరికి తెలుసుకున్నాం. సో ఆటోమేటిక్ కర్మ, దేవుడు ఉన్నాడు, రిజల్ట్ ఇచ్చాడు, చూశారు. అయితే మీకు అక్కడ ఉన్న ఇంకో కంప్లైంట్, ఆయన ఎక్కువ మందిని ఎవరిని కలిసేవాళ్ళు కాదు, నెంబర్ 2 persons ఎక్కువ మేనేజ్ చేసేవాళ్ళు అవును అని చెప్పేసి కంప్లైంట్ చాలా. ప్రతి 3 జిల్లాలకి ఒకరు ఉంటారు, వాళ్ళు రిపోర్ట్ చేస్తారు అక్కడ. సో ఈ ఒక జిల్లాకు ఒకరు ఉంటారు పని చేసేవాళ్ళు, మిగతా కలెక్షన్స్ చేసేవాళ్ళు. అలాగే 3 జిల్లాల కలెక్షన్లు అన్నీ కూడబెట్టి ఇక్కడ ఒక ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు వెళ్ళి అక్కడ పెడతారు. దిస్ ఇస్ ద ప్రాసెస్. ముందెప్పుడు లేనిది కొత్తగా ఉండే ప్రాసెస్. ఎందుకని మీకు నిరాకరించడం జరిగింది? మీరేమన్నా డబ్బులు ఇవ్వలేకపోయారా, ఖర్చు పెట్టలేమని చూపించారా మిమ్మల్ని? మీకు అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో మమ్మీ గెలుస్తారని వచ్చింది, ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్స్తో సహా. ఆయనకి ఏంటంటే మళ్ళీ గెలిస్తే ప్రోటోకాల్లో డామినేట్ చేసేస్తారు, మమ్మీ మంచి స్పీచ్ ఇస్తారు. సో ఆ భయాలు ఉన్నాయి. చాలా మంది బయటకు వచ్చినప్పుడు ఆరోపణ చేసింది ఏంటంటే, ఇప్పుడు క్రికెటర్ ఆయన ఉన్నాడు కదా రాయుడు, బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే 100 CR అడిగారు, ఇవ్వలేకపోయాను అని చెప్పి బయటకు వచ్చాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చాలా మంది కూడా టికెట్ కావాలంటే డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి ఆరోపిస్తూ బయటకు వచ్చిన సందర్భాలు మేము విన్నాం. మీ విషయంలో ఏం జరిగింది అనేది నేను అడుగుతున్నా. మీకు ఎట్లాంటి ఆఫర్స్ ఏమన్నా అట్లాంటి ఏమన్నా? మాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి గుర్తింపు ఇస్తానమ్మా మీకు, ఇది ఏదని ట్రాక్ చేశారు. తర్వాత మేము ఎమ్మెల్యేగా కాన్సన్ట్రేట్ చేస్తాం, ఆల్రెడీ ఎంపీగా చేసి సెంట్రల్ మినిస్టర్ అయిపోయాము. సో వీఆర్ ఫోకసింగ్. అచ్చెన్నాయుడు గారిని ఓడించే ఇది ఉంది, మాకు పవర్ ఉంది, మాకు ఇవ్వండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో కూడా అట్లానే వచ్చింది, వీ విల్ విన్ అని. ఈయన అక్కడ దువ్వాడ శ్రీని గారికి ఇచ్చారు. సో సేమ్ రిజల్ట్, గత 8-9 సంవత్సరాలుగా ఏ రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ వచ్చింది. అక్కడ బేసికల్గా తెక్కల్లో 75,000 మా క్యాస్ట్, కళింగరాజులు. అచ్చెన్నాయుడు గారు వాళ్ళ క్యాస్ట్ 15,000. ఈ టోటల్ ఏరియాలో గెలాల్సింది కాళింగ సామాజిక వర్గం, కానీ అచ్చెన్నాయుడు గారు గెలుస్తున్నారు. అంటే అక్కడ జనాల నాయకత్వాన్ని కూడా చూస్తారు, బెస్ట్ ఎవరని చూసుకొని ఇస్తారు. దువ్వాడ శ్రీనివాస్ గారు అక్కడ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా
ఎక్కువ వార్తల్లో నిలుస్తుంది దువ్వాడ శ్రీనివాస్ గారు ఏంటి లోకల్గా లోకల్గా ఎవరు స్ట్రాంగ్ అంటారు? మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ వైఫా లేకపోతే పొలిటికల్గా రాజకీయం చేసింది దువ్వాడ శ్రీనివాస్ గారా? వాళ్ళ వైఫ్ సీట్ ఇవ్వాలని కొంతమంది భార్య అంటే ఎవరు పేరు చెప్పండి, నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. దువ్వాడ వాణి గారు. దువ్వాడ వాణి గారా అంటే మీరు రీసెంట్ మాధురి గారు అని చూసాను, అది కన్ఫ్యూజ్ అయ్యాను. నేను ఎక్కువ సినిమాల్లో ఉన్నాను కదండి, అంత కాన్సన్ట్రేటెడ్ లేను. సో రీసెంట్ గా ఏదో పెళ్లి ఏదో అని కూడా విన్నాను. మరి కోర్స్ అందరూ వెంటనే వాళ్ళు క్లారిటీ ఇస్తే తప్ప తెలియదు ఏ విషయం. క్లారిటీ ఇవ్వలేదా? ఇచ్చారని కూడా ఎవరు అన్నారు. పెళ్లి అనేది అయితే రాలేదు. ఓకే, కలిసే ఉన్నారు అని చెప్పేసి అడల్టరీ అని చెప్పేసి. ఓకే, అంటే అడల్టరీ అంటే కూడా నాకు తెలియదు. అంటే నేను చిన్నపిల్లాను కదా సార్, అంత పెద్ద అవ్వలేదు. మేబీ అంటే మీరు వైఫ్ అని అనేసరికి నేను కన్ఫ్యూజ్ అయ్యాను. వైఫ్ అంటే ఎవరా అన్నది. దువ్వాడ వాణి గారు అని మీరు అంటున్నారు. అంటే ఏంటి దువ్వాడ వాణి గారు? అంటే సీట్ విషయంలో కూడా పట్టుబట్టారు. నాకు కావాలంటే ఇద్దరు కొట్టుకున్నారని చెప్పి తెలిసింది. ఎలక్షన్ ముందు వరకు అట్లా అయింది. లాస్ట్ మినిట్ లో మేము ఓడిపోయాము కన్ఫ్యూజన్ లో అని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ గారు ఒకటి రెండు ఇంటర్వ్యూలో చెప్పినట్టు నేను విన్నా. ఫస్ట్ దువ్వాడ శ్రీని గారు, దువ్వాడ వాణి గారు వీళ్ళు కన్ఫ్యూజన్ కాదు. ముందు మనకి చదువు నేర్పించే టీచరు తెలివైనోడైతే మనం కొంత సబ్జెక్ట్ని గ్రాప్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఒక్కడే క్యాండిడేట్. అచ్చెన్నాయుడు గారు క్యాండిడేట్, చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్. కన్ఫ్యూజన్ లేదు. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరు? కన్ఫ్యూజన్ అక్కడ ఉందంటారు. ఫస్ట్ అక్కడ అసలు క్లారిటీ ఉండాలి కదా. ఏదో సభ జరిగింది, సభలో మన శ్రీనన్న సౌమ్యుడు, చాలా మంచివాడు, డబ్బులు అంతంత మాత్రమే అని చెప్పి దువ్వాడ శ్రీని క్యాండిడేట్ అని జనాల ముందు పరిచయం చేశారు. అప్పుడు ఒక భరోసా జనాల్లో, ఈయన క్యాండిడేట్, దువ్వాడ శ్రీని గారు క్యాండిడేట్ అని తెలుస్తుంది. ఓకే, కట్ చేస్తే 1 monthలో దువ్వాడ వాణి గారు క్యాండిడేట్. అప్పుడు కార్యకర్తలు ఆటోమేటిక్గా కన్ఫ్యూజ్ అవుతారు, డీలా పడతారు. మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ దువ్వాడ శ్రీని క్యాండిడేట్ అన్నారు. ఇంత కన్ఫ్యూజన్లో, ఇంత కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళని నాయకుడు అని అంటారు ఎవరైనా? ఎందుకని వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది అనుకుంటారు? మీకున్న అభిప్రాయం ఏంటి? అసలు ఏం జరిగింది అంటారు? 11 సీట్లకు పరిమితం అంటే నాకు ఎవరు అడిగితే చెప్పా 11 సీట్లు వచ్చాయంటే ఆశ్చర్యపోయాను. అన్ని సీట్లు ఎలాగ వచ్చాయని. అన్ని కూడా రాకూడదు కదా, 11 సీట్లు వచ్చాయంటే నేను సర్ప్రైజ్ అయిపోయాను. అదేంటి అసలు ఇన్ని సీట్లు వచ్చాయని అంటే చాలా షాక్ గురయ్యాను. అంటే చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు గెలిచారని షాక్ గురవలే. 11 సీట్లు వచ్చాయా, ఇన్ని ఎక్కువ వచ్చాయంటే అంటే అవి కూడా రాదని నేను ఎక్స్పెక్ట్ చేశాను, అవి వచ్చాయి. ఆ కన్ఫ్యూజన్లోనే ఒక 2 days నాకు పోయింది. ఇన్ని వచ్చేసాయేంటి? సీట్లు తక్కువ వచ్చినాయి కానీ మాకు పర్సెంటేజ్ 40% వచ్చినాయి అని చెప్తున్నారు కదా వాళ్ళు. 40% వచ్చాయి సార్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. 10th class ఎగ్జామ్ నేను రాసా, ఇంటర్ జాయిన్ అవ్వడానికి వెళ్ళా. నేను 10th class చూసి రాశానా, కాపీ కొట్టి ఆల్-in-oneలో చూసి రాశానా, స్లిప్ పెట్టి రాశానా, ముందున్నోడు పేపర్ చూసి రాశానా మీకు అనవసరం. నేను ఇంటర్ మీ దగ్గర జాయిన్ అవ్వడానికి వచ్చాను. పాస్ అయ్యావా లేదా, పర్సంటేజ్ ఎంత? పాస్ అయితేనే కదా మీరు తీసుకుంటారు. నేను ఈ కాపీ కొట్టి రాశాను, ఇవన్నీ సెకండరీ. నీకు 40% వస్తే నాకేంది, 35% వస్తే నాకేంటి? గెలిచేవా లేదా? అలాగ అనుకుంటే ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు 18 సీట్లు వచ్చాయి, 85 సీట్లలో 500 1000తో పోయారు. మరి అలా ఆ లెక్క మీద చూసుకుంటే ఆయన సీఎం కదా. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ స్పీక్స్. గెలిచేవా గెలలేదా, అయిపోయింది, క్లోజ్, మాట్లాడుకోవడానికి లేదు. పోయావు, ఓడిపోయావు, అయిపోయింది. ప్రతి మీటింగ్లో అంటారు కదా దేవుడు దయ, దేవుడు దయ లేనట్టే కదా, మరి అయిపోయింది, క్లోజ్. అయితే మీరు ఇప్పుడు వరకు చేసిన వాటిలో నెంబర్ ఆఫ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు కదా. అఫ్ కోర్స్ లైక్ ఇప్పుడు పుష్ప తీసుకోండి, 80 రోజులు డేట్స్ ఇచ్చారు. నెగిటివ్ షేడ్ క్యారెక్టర్స్ అంటే ఫైట్లో కానీ, రోపులు షాట్లు కానీ, జంపింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి. తగిలిన ఏమన్నా దెబ్బలు? అయ్యో బోల్డ్ తగిలేయండి. అంతేనా? ఎన్ని దెబ్బలు తగిలితే అన్ని అవార్డులు వస్తాయని సముద్రకని గారు చెప్పారు. సో దెబ్బ తగిలిన ప్రతిసారి సరే ఇంకో అవార్డు వస్తుందని కౌంట్ చేసుకునేవాడిని. ఒక ఫైట్లో అర్జున్ గారికి నాకు ఫైట్ అవుతుంటుంది. ఆ ఫైట్లో రోప్స్ వాళ్ళు ఇటు సైడ్ 3 members, అటు సైడ్ 3 members ఒకేసారి లాగారు. అవును, ఒకేసారి లాగారు. సో ఇటు సైడ్ 3 members కొంచెం స్పీడ్ లాగారు, వీళ్ళు కొంచెం స్లోగా లాగారు. సో ల్యాండింగ్ ప్రాబ్లం సైడ్కి వచ్చింది. అప్పుడు ఇక్కడ ఒక ఇంజ్యూరీ గట్టి జరిగింది. జరిగిన వెంటనే ఇంకా అర్జున్ గారు వాళ్ళు దగ్గరుండి ఫస్ట్ ఎయిడ్ తెప్పించి, ఐస్ ప్యాక్స్ తెప్పించి చాలా కేర్ తీసుకున్నారు. ఆయనకి నాకు జరిగిన మూవ్స్లో కూడా ప్రతిదీ దగ్గరుండి చిన్నపిల్లడికి చెప్పి ఇది ఇలా ఫస్ట్ ఇది సెకండ్ ఇది ఓకేనా, టేక్ వెళ్దామా, మరి రెడీ కదా వెళ్దామా, ఓకేనా క్రాంతి, రెడీయా అంటే రెడీ అన్నయ్య అంటే అప్పుడు రెడీ అని చెప్పి అప్పుడు వెళ్ళాను. సో రీహార్సల్ చేసి నీట్గా అన్నీ నీట్గా చెప్పి ఫస్ట్ ఇలా వస్తున్నాం,
సెకండ్ నేను ఇలా అంటున్నాను, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది, ఫిఫ్త్ ఇది, సో ఇది ఎండింగ్, నువ్వు అక్కడికి వెళ్ళాలి ఆ టైంకి అని నీట్గా చిన్న పిల్లడికి ఏబిసిడీలు నేర్పించినట్టు, రైమ్స్ నేర్పించి అప్పుడు టేక్కి వెళ్ళేవాళ్ళు. ఓకే. సో చాలా 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 కేర్ తీసుకున్నారు అర్జున్. కంఫర్ట్ క్రియేట్ చేసేవాళ్ళు బాగా, చాలా కంఫర్ట్. నాకు ఆయన ఫైట్ చేస్తున్నప్పుడు ఆయన ఏవి తగలకుండా ఆయన కూడా పాపం ప్యాడ్స్ నా గురించి వేసుకొని ఆ కంఫర్ట్ ఇచ్చారు, అంత కంఫర్ట్ ఇచ్చారు. ఓహో. ఎందుకంటే ముందే ఫైటర్స్ లేకపోతే ఆపోజిట్ పర్సన్స్ ఎవరున్నా ముందే బయట వెళ్ళి ప్రాక్టీస్ చేసి వచ్చి తర్వాత షాట్లోకి వస్తారు. హీరో ఉన్నారంటే, అంటే నేను బయట ప్రాక్టీస్ చేశాను, హీరో ఉన్నారంటే చేసేస్తారు. ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అర్జున్ అన్న దగ్గరుండి ఇది అట్లా క్రాంతి అట్లా క్రాంతి అని చెప్పి మరీ కేర్ తీసుకొని కంఫర్ట్గా, అబ్బా ఎంత హ్యాపీగా ఉండేది, అయ్యో ఎంత బాగా చెప్తున్నారు, ఎంత కేర్ అని అనుకున్నాడు. ఓకే. ఆ టైంలో మీరు ఎలక్షన్ టైంలో సరే హట్ అయ్యారు, బయటకు వచ్చారు, అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళడానికి కారణం ఏంటి? మళ్ళీ అక్కడ ఆల్టర్నేటివ్ మీకు చిరంజీవి గారి ఫ్యామిలీ చాలా క్లోజ్. ఆల్టర్నేటివ్ అక్కడ మళ్ళీ జనసేన కనపడుతుంది కదా. జనసేనకి వెళ్ళొచ్చు, టీడీపీ నుంచి ఇన్విటేషన్ ఉంది, టీడీపీ కూడా వెళ్ళొచ్చు. ఓకే. మనం ఏదో ఆ పార్టీలు గెలుస్తాయని కన్ఫామ్గా తెలుసు. పదవి కోసం ఏదో వెళ్ళాము, పదవులు ఇంపార్టెంట్ కాదు సార్. ఎండ్ ఆఫ్ ద డే సెల్ఫ్ రెస్పెక్ట్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు కానీ మిగతా వారు కానీ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్, ఎండ్ ఆఫ్ ద డే రెస్పెక్ట్ కావాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ తర్వాతే ఏదైనా. ఇక్కడ ఏంటంటే ఒక రెస్పెక్ట్ ఉండదు, ఒక అపాయింట్మెంట్ ఉండదు, ఒక క్లారిటీ ఉండదు, అసలు నాయకత్వ లక్షణాలే ఉండవు ఆయనలో. ఇంకా అలాంటి పార్టీలు ఏముంటాం. సో అందుకు వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలుసు, అయినా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్ళామంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తుంది, మర్యాదగా ఉండాలి. రాజకీయాలు అనేవి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. వీరుంటే మనం జనాలకు సపోర్ట్ చేయాలి, ఊరికి మంచి చేయాలి, మన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఉండాలి రాజకీయాలు. నాకెప్పుడు రూలింగ్ వస్తుందా, నేను ఎప్పుడు ఈయన బొక్కలు వేద్దామా, ఈయన ఎలాగా ఈయన బిజినెస్ రావుదామా, ఇటువంటి ప్రతీకార రాజకీయాలు ఇటువంటి ఇవి చేయాలని ఇది స్టార్ట్ చేసిందే వైఎస్ఆర్ పార్టీ. సో అట్లాంటి పార్టీ నుంచి బయటకు వచ్చి చాలా మంచి పని చేసాం. ఓకే. సో అందుకు వెళ్ళలేదు. లేకపోతే జనసేనకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే అది అనుకుంటారు, ఎక్స్పెక్ట్ చేసి వచ్చారనుకుంటారని. కళ్యాణ్ గారు ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ఆయన వర్క్ ఆయన స్టార్ట్ చేశారు గ్రాస్ రూట్ లెవెల్లో. హీఈస్ వెరీ గుడ్ అట్ పాలిటిక్స్. రెండు చోట్ల ఓడిపోయాను వెహికల్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పు తీసి కొట్టేటట్టు సమాధానం చెప్పారు. ఇప్పుడు కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి తాట తీస్తాను, తొక్క తీస్తానంటే వెళ్ళి తాట తొక్క తీరెళ్ళి వలరు. ఆయన పనేది కాదు ఓడించాడు, చూపించాడు. ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అంటుంటారు వాళ్ళ సపోర్టర్స్ అంటారు, తల కింద పెట్టి కాలు మీద పెట్టినా 5,50,000 మెజారిటీ ఎవరికి రాదు అని అంటారు. 151 సీట్స్ వచ్చాయి 175కి. ఇప్పుడు మేము అంటాం, ఇప్పుడు కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు, ఆయన అభిమానిగా నేను అంటా, మీరు తల కింద పెట్టి కాలు పైన పెట్టినా 100% రావు మీకు. ఈ 21 out of 21 ఎమ్మెల్యేస్ 3 out of 3 ఎంపీస్ గెలిచారు. మీరు కూడా తల కింద పెట్టి కాలు మీద పెట్టి మొగ్గలేసి తపస్సులు చేసి యాగాలు చేసినా మీకు రావు. దమ్ముంటే రికార్డు బదులు ఎవరిలో ఉంటుంది. అయితే ఇంకొకటి, మీరు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా, కాంగ్రెస్లో మీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షర్మిల గారు. అవును. షర్మిల గారితో రిలేషన్ ఎలా ఉంది? ఓకే అండి. మీకు కానీ మీ మదర్ అండ్ ఫాదర్ బాగానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ నాట్ ఏ రీజనల్ పార్టీ, ఇట్స్ ఏ వెరీ బిగ్ పార్టీ ఇన్ నేషనల్ లెవెల్. సో కాంగ్రెస్ పార్టీలో మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. అక్కడ షర్మిల గారు ఉన్నారా, జగన్ గారు ఉన్నారా అందండి, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది. మీరు ఎక్కడైనా ఒక లోకల్ పార్టీ సభ జరుగుతుంది అనుకోండి, అక్కడ ఒక నాయకుడు కూర్చుంటే ఆ నాయకుడి గురించి ఆ మినిస్టర్లు కానీ, ఆ ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ పిలిచి పొగిడి మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీలో అలా ఉండదు. సీఎం ఇక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళి మినిస్టర్ సీఎం అని తిడుతుంటాడు, సీఎం వెళ్ళి ఎవరినో పీసీసీ ప్రెసిడెంట్ తిడుతుంటాడు. సో ఆ ఎక్స్పోజరు, ఆ ఫ్రీడమ్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. సో ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. అందులో మమ్మీ ఈజ్ వెరీ సీనియర్ లీడర్ ఇన్ కాంగ్రెస్, సెంట్రల్ మినిస్టర్గా చేశారు. అవును. సో ఆటోమేటిక్గా ఆమె రెస్పెక్ట్ ఆమెకు ఉంటుంది. పల్లం రాజు గారు రెస్పెక్ట్ పల్లం రాజు గారు ఉంటుంది. కలిసిన సందర్భాలు ఉన్నాయి. కలిశారు ధర్నాల్లో కూర్చున్నారు మమ్మీ ఆమెతో పాటు. ఆమె సమక్షంలోనే పార్టీలో చేరారు కదా. ఆ తర్వాత రీసెంట్గా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, గులాం నబీ ఆజాద్ని, మన ఇన్ఛార్జ్ మల్లికార్జున్ ఖర్గే గారిని అందరినీ కలిశారు. ఓకే. పర్సనల్గా 1-to-1 మీటింగ్స్. ఓకే. పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నారు కదా, పొలిటికల్ నెక్స్ట్ ఫ్యూచర్ అనేది పాలిటిక్స్లో కావాలని మీకు ముందు ఆలోచన. అదే మొత్తం ఫాలో అవుతున్నారా లేదా అనేది నేను పాయింట్ టు పాయింట్ ఫాలో అవుతాను సార్.
అవుతారా? అది ఉంటుంది కదా సార్, బ్లడ్లో ఉంటుంది కదా. షూటింగ్ అయిపోయింది, క్రాంతి డేట్స్ అయిపోయినాయి, షూటింగ్ అయిపోయింది అన్నప్పుడు పరిస్థితి ఏంటి? షూటింగ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఉంటాం మేము. ఎప్పుడెప్పుడు రిలీజ్ మిస్ అయిపోతున్నాయి. ఏం జరిగిపోతుంది అక్కడ, ఏం జరుగుతుంది, షూటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అక్కడ షూటింగ్ ఏమవుతుంది అని అడిగేవాడిని కొన్ని రోజులు. ఇంక రోజు ఫోన్ చేసి ఏం బుర్ర తింటాం అని చెప్పి అలా ఆపాను. ఓకే. లక్కీగా నాకు మొన్నటి వరకు షూట్ అయ్యింది. రీసెంట్గా 2 days బ్యాక్ లాస్ట్ డే షూట్ అయ్యింది. ఓకే. హ్యాపీ. ఇంకొక 10 రోజులు ఓపిక పడితే రిలీజ్ అయిపోద్ది. మంచి ఆర్టిస్ట్ అవ్వాలని గోలా లేకపోతే హీరోనా? డైరెక్ట్ హీరో కాదు, చేసుకుంటా మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను నెగిటివ్ రోల్స్ చేస్తాను, ఇప్పుడు పాజిటివ్ రోల్ వచ్చింది హీరోగా, అది చేస్తాను, మళ్ళీ నెగిటివ్ రోల్స్ చేస్తాను. ఇది అనే ఒక కాన్స్టెంట్ ఏం లేదు. ఓకే. ఏదైనా చేస్తాను. అంటే యాక్టింగ్ అంటే ఇష్టంతో వచ్చాను, ఇక్కడ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి, మంచిగా ప్రూవ్ చేసుకోవాలి, నా కాలు మీద నేను నిలబడాలి, క్రాంతి అన్న పేరుతో ఉండాలి. రేపు రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు క్రాంతి అనే పేరుతో వెళ్ళి జనాల ముందు నిల్చోవాలి. సో ఆ టార్గెట్ కోసం కష్టపడతాను. అల్టిమేట్ గోల్ అయితే పాలిటిక్స్కి వెళ్ళిన సినిమాలు అవుతుంది సార్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇక్కడ వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత పాలిటిక్స్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం అనుకున్నాను. కానీ ఈవెన్ ఇఫ్ ఐ గో టు పాలిటిక్స్ ఐ డోంట్ లీవ్ సినిమా. ఎందుకు చేయట్లేదు? ఆయన ఎంపీ కూడా చేస్తుంటారు కదా మూవీస్, చాలా రేస్ గురంలో చేశారు. సో ఆటోమేటిక్గా చేయకూడదు అనేది. ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన చేశారు. ఓకే. ఇప్పుడు కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఓకే. కళ్యాణ్ గారిని కలిసారా? కళ్యాణ్ గారిని కలలేదు, మంచి ముహూర్తాన్ని కలాలి. నిన్నే మాట్లాడుతున్నాం, ఇక్కడ విన్నాం షర్మిల గారు మాట్లాడటం, వాళ్ళ అన్న పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేసింది. అంటే మా చెల్లిని షర్మిలని కూడా ట్రోల్ చేశారు, ప్రభాస్ అది లింక్ పెట్టేసి ట్రోల్ చేశారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది. బాలకృష్ణ ఎన్బికే టవర్స్లో నుంచి జరిగింది అని చెప్పి మాట్లాడారు జరిగింది. షర్మిల గారు రియాక్షన్, దాని తర్వాత బాలకృష్ణ గారి రియాక్షన్ మీరు అబ్జర్వ్ చేశారా? నిన్న మాట్లాడింది షర్మిల గారు మాట్లాడింది, ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అన్నట్టు. ప్రభాస్ ఎవరో నాకు తెలియదు, ఇన్నిసార్లు ఇన్ని పుకార్లు వచ్చినప్పుడు ఈ 5 years నువ్వే సీఎం కదా, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని గట్టిగా వాళ్ళను నిలదీసిన సందర్భం ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నాను. ఈ సోకాల్డ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాయే షర్మిల గారి గురించి, అటు షర్మిల గారి పీస్లో మా సిస్టరో మా మదరో ఎవరో ఉంటే ఆటోమేటిక్ మనం కూడా ఫీల్ అవుతాం. అంతే. జగన్ రెడ్డి గారి ఓన్ సిస్టర్ అయి ఉండి తెలిసి వైఎస్ఆర్సీపీ ఛానల్సే ఆమెను ఇలా ప్రభాస్ గారితో లింక్ ఉన్నది ఇది అని పోస్ట్ చేశారని షర్మిల గారు చెప్తున్నారు. ఒకవేళ అది వాళ్ళే నిజంగా చేసుంటే అది కన్ఫామ్గా సభ్య సమాజం మొత్తం సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక లేడీ, ఎవరో లేడీ అయితే పర్లేదు, అందులో మీ చెల్లి అట్లా చేయించడం చాలా తప్పు. పైగా షర్మిల గారు ఏం చెప్పారంటే ప్రభాస్ గారు నాకు ఎవరో తెలియదు అన్నారు. ప్రభాస్ గారు తెలియదు అన్న కాన్స్టెంట్ ఏంటంటే ప్రభాస్ గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అర్థం. పరిచయం లేదు, నాకు ఆయన పరిచయం లేదు, సంబంధం లేదు అని అర్థం అక్కడ. అటువంటి రాంగ్ ప్రాపగండా జరిగింది కాబట్టి ఆమె అట్లా డిఫెండ్ చేశారు. ప్రభాస్ గారు ఎవరో తెలియదండి. షర్మిల గారు అంటే ఇంక 2 రాష్ట్రాల్లో తెలుసు. ప్రభాస్ గారు ఆల్మోస్ట్ ఇండియాలో మొత్తం 140 కోట్ల జనాభాలో మినిమం 100 కోట్ల మంది తెలుసు. ఇంటర్నేషనల్ లెవెల్లో హీజ్ ఎ సెలబ్రిటీ. షర్మిల గారికి ప్రభాస్ గారు తెలుసు. కానీ ఆమె ఇంటెన్షన్ ఏంటంటే ప్రభాస్ గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు పరిచయం కూడా లేదని అర్థం. తెలియదు అంటే అర్థం అది తెలియదని కాదు. ప్రభాస్ రెబల్ స్టార్ అని తెలుసు, బాహుబలి చేశారని తెలుసు, ఎక్స్ట్రా ఆర్డినరీ సూపర్ డార్లింగ్ అని కూడా తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా జరుగుతుంది అనుకుంటారు మీరు? వెల్ అండ్ గుడ్ సార్, యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ వెరీ గుడ్. కళ్యాణ్ గారు వెంటనే ఏ కంప్లైంట్ వచ్చినా, ఎక్కడ ఏ అన్యాయం జరుగుతుందన్న లా అండ్ ఆర్డర్ని ముందు పెట్టి దగ్గరుండి యాక్షన్ తీసుకొని రిజల్ట్స్ ఇచ్చి, రీసెంట్గా ఎవరో అమ్మాయి కనబడిపోతే వెంటనే యాక్షన్ తీసుకొని ఆ అమ్మాయిని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పించి చాలా స్పీడ్గా ఆన్ స్పాట్ డెసిషన్స్ అవుతున్నాయి, ఏ డ్రాగింగ్ లేకుండా. ఓకే. అయితే ఇప్పుడు మీరు మాట్లాడేది ప్రతిదీ కూడా మాట్లాడే ముందు జై శ్రీరామను సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు. అవును. మీ ఫ్యామిలీ ఏముందేమో కాంగ్రెస్ పార్టీలో. అవును. ఈ సనాతన ధర్మము, హిందూ ధర్మం అంటేనే బీజేపీ సొంతం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ నుంచి విమర్శలు చేస్తున్నారా హిందుత్వ పార్టీ అని చెప్పేసి? ఇవన్నీ పక్కన పెడితే క్వైట్ ఆపోజిట్ ఉంది కదా. అవును. నేను పక్కా హిందూ, పక్కా సనాతన ధర్మం పాటించేవాడిని. మమ్మీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. యాజ్ ఎ ఫ్యామిలీ ఐ షుడ్ బి ఇన్ కాంగ్రెస్ పార్టీ. కానీ నా మనసుకి నాకు నచ్చేది బీజేపీ. ఓకే. అంటే బీజేపీ, జనసేన లైక్ రెండు సనాతన ధర్మం గురించి వీళ్ళు పబ్లిక్గా పోటీ ఇచ్చేస్తే వాళ్ళు కూడా నాకు ఇష్టం. నాకు ఎండ్ ఆఫ్ ద డే అక్కడ కళ్యాణ్ గారా, బీజేపీయా, కాంగ్రెస్ ఉంది కాదు, సనాతన ధర్మం గురించి ఎవరు ఫైట్ చేస్తే వాళ్ళు వెనకాల ఉంటారు. ఓకే, అర్థమైపోయింది. ఫ్యూచర్లో జనసేనలోకి క్రాంతి గారు, ఫ్యూచర్లో జనసేనకు అన్నది దేవుడు నిర్ణయిస్తాడు అంతే. ప్రస్తుతం ఉన్న మీ అభిప్రాయాన్ని బట్టి నేను చెప్తున్నా. ప్రస్తుతం ఆటోమేటిక్ అంటే
కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి డైరెక్ట్ బయటకు వచ్చి ఐఆమ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని అనౌన్స్ చేసి సనాతన ధర్మం కాపాడడానికి నేను ఉన్నాను, నో మ్యాటర్ వాట్ మై స్టేటస్, మై సో కాల్డ్ డెప్యూటీ సీఎం పోస్ట్, ఇవన్నీ వదులుకోవడానికి నేను రెడీగా ఉన్నాను సనాతన ధర్మం గురించి అని అన్నారు. అలాంటి వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద సెలబ్రిటీ, ఆల్రెడీ ప్రూవ్ చేసుకొని పాలిటిక్స్లో టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అవన్నీ వదిలి సనాతన ధర్మం కోసం నిలిచుంటాను అని అన్నప్పుడు కంపేర్ టు ఆయన వీ ఆల్ ఆర్ నథింగ్. సో ఒక హిందువుగా ఒక సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆయన వెనకాల నిలిచోవడానికి రెడీగా ఉంటాం. ఓకే, ఒక హిందువుగా మీరు కూడా లించకపోతే బతికున్నా చచ్చిపోయినా ఒకటే. ప్రతి ఒక్కరు వెళ్ళి అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయాలి. ఒక ఛత్రపతి శివాజీ, ఒక వీర్ సావర్కర్, ఒక భగత్ సింగ్ లాంటి వ్యక్తి కళ్యాణ్ గారు. సో సనాతన ధర్మం గురించి ఆయన ఇంత పబ్లిక్ ఎవరు చెప్పారు? మీరు చెప్పండి, ఒక్క లీడర్ అని చెప్పారా? లేదు, చెప్పలేదు. అంత చెప్తున్నప్పుడు ఇంక వెళ్ళాల్సిందే, పోరాడాల్సిందే, మనం కాపాడాల్సిందే. మన సనాతన ధర్మం హిందుత్వం ఎక్కువ ఉండేది ఇండియాలోనే, మనం అది కాపాడుకోవాలి. అక్కడ కింద కొంతమంది నాయకులు ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు సనాతన ధర్మం లేదు, ఇది లేదు, అది లేదు అంటున్నారు. ఆటోమేటిక్గా వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళని అన్ని చెప్తున్నారండి. స్టాలిన్ గారు, ఉదయనిధి స్టాలిన్ గారు సనాతన ధర్మం లేదు, ఇదేది అన్నారు. మరి స్టాలిన్ గారు భార్య వచ్చి రోజు అరుణాచలం, ప్రతి పౌర్ణమికి వచ్చి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తుందండి? అరుణాచలేశ్వర స్వామి దర్శనం చేసుకుంటుంది. మరి వీళ్ళందరూ హిందూ దేవుళ్ళే, సనాతన ధర్మం సంబంధించిన వాళ్ళే కదా. ఎందుకని అలా అన్నారంటారు మీరు? డబుల్ గేమ్, డ్యూయల్ గేమ్, క్లారిటీ లేకపోవడం, కమిట్మెంట్ లేకపోవడం, రాజకీయం కోసం, ఓట్ల కోసం సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు. ఒక విలువలు ఉన్న రాజకీయాలు చేస్తే రాజకీయ నాయకులు అంటారు. ఒక విలువలు లేవు, ఒక కమిట్మెంట్ లేదు, ఓట్ల కోసం మేము ద్రవిడలో మేము సనాతనం సపోర్ట్ చేయడం అక్కడ ఓట్ల కోసం అంటారు. ఓ పక్కన నుంచి స్టాలిన్ గారి వైపు వచ్చి గిరి ప్రదక్షిణలు చేస్తుంటారు. మీకు గిరి ప్రదక్షిణ చేయడానికి మా శివుడు కావాలి, మీరు దర్శనం చేసుకోవడానికి మా శివుడు కావాలి, మీరు అక్కడ లోకల్ టెంపుల్స్ అన్ని తిరిగి పూజలు చేసి మా స్టాలిన్ గారు సీఎం అయిపోవాలని దేవుడికి వచ్చి మా దేవుడికి వచ్చి మొక్కేసుకుంటారు. సనాతన ధర్మం వద్దంటారు. సో ఆటోమేటిక్గా మీరు చేసే ప్రతి విమర్శకి పైనుండి దేవుడు రిజల్ట్ ఇస్తాడు, ఫ్యూచర్లో చూస్తారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, మీరు ప్రతి అంశాన్ని అబ్జర్వ్ చేస్తున్నారని మీ మాటల ద్వారా అర్థమవుతుంది. రీసెంట్గా కొన్ని పరిణామాల ద్వారా మెగా ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉన్నాయి. అల్లు అర్జున్ సపరేట్ అయ్యారు, లేకపోతే సపరేట్ బ్రాండ్ కోసం తను ట్రై చేస్తున్నాడు, లేకపోతే మెగా గొడుగు నుంచి బయటకు వస్తున్నాడు, ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇద్దరు మెగా ఫ్యామిలీకి మీ దగ్గర కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, మీ అభిప్రాయం ఏంటి? మీరు చెప్పినట్టు అల్లు అర్జున్ గారు వేరే ఫ్యామిలీ, చిరంజీవి గారు వేరే ఫ్యామిలీ, రామ్ చరణ్ గారు కూడా వేరే ఫ్యామిలీ, కానీ అందరూ ఒక కుటుంబమే. మీరు చెప్పింది కరెక్టే. అల్లు అర్జున్ గారు వేరేగానే ఉంటున్నారు, చరణ్ గారు వేరేగా ఉంటున్నారు, ఫ్యామిలీలు వేరే, కానీ లాస్ట్కి వచ్చేసరికి అంతా ఒక కుటుంబమే. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు, ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. బయట ఉన్న ఓన్లీ ఒక ఇమ్మెచ్యూర్ మెసేజెస్ వల్ల ఇట్లా వెళ్తుంది. మీరు చెప్పింది కరెక్టే. ఫ్యామిలీస్ వేరే, కానీ కుటుంబం రోజుకి వచ్చేసరికి అంతా ఒకటే. ఏ డిఫరెన్సెస్ లేవు. డిఫరెన్స్ ఏమైనా ఉంటే నేను చెప్తా. నథింగ్, ఏమీ లేవు. ఓకే, ఇప్పుడు ఈ సోషల్ మీడియా జరుగుతున్నటువంటి ఈ ఫ్యాన్ వార్ పైన మీ అభిప్రాయం ఏంటి? అదే నేను చెప్పాను సార్. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ మెసేజ్ కానీ, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేక. చూడండి, ఒక 100 మెంబర్స్ ఉంటారు, 100 మెంబర్స్లో ఫ్యాన్స్ ఉంటారు. ఒక 100 మెంబర్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు, ఒక 100 మెంబర్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు అనుకోండి. ఈ 100 మెంబర్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్లోనూ, చరణ్ అన్న ఫ్యాన్స్లోనూ ఒక 5 మెంబర్స్ అల్లరి పిల్లలు ఉన్నారనుకోండి. ఇక్కడ కూడా 5 ఉంటారు ఆటోమేటిక్గా. ఈ 5 ఏదో చెప్తారు, వాళ్ళకి ఏదో రాంగ్ మెసేజ్ వస్తుంది, ఏదో కమెంట్ చేస్తారు. వీళ్ళు కమెంట్ చేసినప్పుడు వీళ్ళు కామెంట్ చేస్తారు. ఆ 10 మంది వల్ల ఇక్కడ ఏదో జరిగిపోతుంది, గొడవ అయిపోతుంది అన్నది అంతా రాంగ్. అందరూ కలిసిమెలిసి ఉన్నారు. అరవింద్ గారు, చిరంజీవి గారు కలిసిమెలిసి ఉన్నారు. అన్ని ప్రోగ్రామ్స్కి, అన్ని ఈవెంట్స్కి 2 ఫ్యామిలీస్ కలుస్తున్నాయి. అంతా హ్యాపీగా ఉంది. ఏ డిస్టర్బెన్సెస్, ఇవి లేవు. ఇంకొకటి క్లీన్గా మనం అఫ్కోర్స్ ఇది నిన్న మొన్న జరుగుతుంది. చరణ్ గారు ఎంత పెద్ద డివోటీయో అందరికీ తెలుసు, భక్తులు. మీరు కూడా డివోటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. ఆయన కడప దర్గాకి మాల్లో ఉండి వెళ్ళారని చెప్పేసి ఒకటి ఇష్యూ రైజ్ చేయడం జరుగుతుంది. గతంలో అతను శివాలయంకి వెళ్ళి అక్కడ సేవ చేయటం కానీ ఇవన్నీ తెలుసు.
మీరు డివోషన్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మీ మధ్య ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి, అతను డివోటీగా కానీ సనాతన ధర్మం గురించి కానీ అతని అభిప్రాయం ఏంటి మీకు ఏమైనా పంచుకున్నారా, డిస్కషన్స్ వచ్చినాయి మీ మధ్యలో? ఎండ్ ఆఫ్ ద డే చరణ్ గారు ఉండే పొజిషన్ ఒక సెలబ్రిటీ, టాప్ సెలబ్రిటీ. సో చరణ్ గారి సినిమాలు ఓన్లీ హిందూసే చూడరు, ముస్లిమ్స్ చూస్తారు, అందరూ చూస్తారు, క్రిస్టియన్స్ చూస్తారు, అందరూ చూస్తారు. చరణ్ గారి వరకు ఆయన ప్రప్రథమంగా ఇచ్చే గౌరవం కానీ పాటించేది కానీ హిందూ ధర్మాన్ని. అలాగని చెప్పి ముస్లిం దర్గాని గౌరవమును, చర్చిలు గౌరవం అని కాదు. ఆయన పెర్స్పెక్టివ్లో ఆయన దర్గాకి వెళ్ళారు, దండం పెట్టుకున్నారు, ముస్లిం పద్ధతిలో వచ్చారు, ఓ చర్చికి వెళ్ళారు, దండం పెట్టుకుని వచ్చారు, నమ్మకం ఉంది, మంచి జరగాలని కోరుకున్నారు. అక్కడికి వెళ్ళి ఆయన ఓ మర్డరో లేకపోతే కిడ్నాప్ ఏదో చేయలేదు కదా, వెళ్ళారు, వాళ్ళ సంస్కారానికి, వాళ్ళ దర్గాకి, వాళ్ళ దేవుడికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చి వచ్చేసారు. ఎండ్ ఆఫ్ ద డే చరణ్ గారు హిందూ, అందులోనే అయ్యప్ప మాల వేస్తారు. అయ్యప్ప మాల అనేది సనాతన ధర్మంకి, అయ్యప్ప స్వామికి, హిందుత్వానికి సంబంధించింది. సో ప్యూర్లీ 100% హీజ్ ఏ హిందూ. దర్గాకి వెళ్ళడం తప్పు అని కొంతమంది విమర్శిస్తున్నారు, అది ఆయన పర్స్పెక్టివ్. అది విమర్శించే వాళ్ళు ఏమంటారంటే, అఫ్కోర్స్ ఆయన పర్స్పెక్టివ్ అన్నారు, అది ఓకే. విమర్శించే వాళ్ళు ఏమంటారంటే, మీరు వెళ్ళండి, ఎప్పుడైనా వెళ్ళండి, కాకపోతే మాల్లో ఉన్నారు కదా, వెళ్ళకుండా ఉండాల్సింది మీకు ఎవరు చెప్పుండలేదా అనేది వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తారు. అవును అవును, దాని మీద అంటే మేబీ నాకు అంత అవగాహన లేదు. ఇప్పుడు షిరిడి బాబా ఉన్నారు, అది కూడా బాబా సమాధే. సో అక్కడికి వెళ్తున్నాం అంటే అయ్యప్పలు వెళ్తారా? అక్కడికా వెళ్తారు కదా, అయ్యప్పలు వెళ్తారా? వెళ్తారు, షిరిడి వెళ్తారు, అయ్యప్పలు వెళ్తారు. మరి అది కూడా బాబా సమాధే కదా. నాకు తెలియదు. సో అక్కడంతా హిందూ ధర్మం సంబంధించినట్టే జరుగుతుంది. హారతులు కానీ, అక్కడ ధూపదీప నైవేద్య హారతులు అన్నీ హిందూ సంబంధించింది. అక్కడ ఏదో ముస్లిం టైప్ ఆఫ్ ఇదో లేకపోతే క్రిస్టియన్ టైప్ ఆఫ్ ఇవి జరగవు. హిందూస్ మనం ఏ కార్యకలాపాలు చేస్తాం అవే చేస్తారు. సో అక్కడికి వెళ్తున్నారు కదా. సో అక్కడ బాబా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది సమాధి అనుకుంటే ఇది తప్పు కాదు కదా అని నా ఇంటర్నల్ ఫీలింగ్. వెరీ గుడ్ అండి, చక్కగా మాట్లాడుతున్నాడు. ఓకే, రాజకీయానికి సంబంధించిన అవగాహన కూడా పూర్తిగా పెంచుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఓకే, మీ నెక్స్ట్ టార్గెట్ ఏంది? ఎంతకాలం సినిమా, ఎంతకాలం పొలిటీషియను? పాలిటిక్స్ టైం తీసుకుంటాను. కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో హరీష్ శంకర్ గారు ఇస్తున్నారు కదా కళ్యాణ్ గారితో. సో కళ్యాణ్ గారు కలిసిన తర్వాత కొన్ని ఐడియాస్ అన్నీ షేర్ చేసుకొని ఆ తర్వాత దేవుడు ఏమి నిర్ణయిస్తే జరుగుతుంది సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సినిమాల్లో అగ్రస్థానంలో రావాలని, థ్యాంక్ యూ. మీకంటూ మంచి గుర్తింపు కోరుకుంటున్నారు, అది మీకు దక్కాలని కోరుకుంటూ తెలుగున ప్రేక్షకుల తరఫున ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్.